ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, అగ్ని పరీక్షలో తన సత్తా సాటుకున్న డిమాన్ పవన్ వాళ్ళ ఫ్రెండ్స్ మనతో ఉన్నారు. ఇప్పుడు ఎవరితో డైమండ్ పవన్ లవ్ ట్రాక్ నడిపించే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ చూసి అయితే రిషి చౌదరి. అసలు డిమాండ్ పవన్ మీరు అందరు ఎప్పుడు కలిశారు? అదొక హఠాత్ పరిణామం. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మీకు మొత్తం లేడీ ఫాలోవర్స్ కదా ఎక్కువ? గిరీష్ కి చాలా మంది ఎక్కువ ఉంటారు లేడీ ఫాలోవర్స్. ఆయన ఇగ్నోర్ చేస్తుంటారా? చేయడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, అగ్ని పరీక్షలో తన సత్తా సాటుకున్న డిమాన్ పవన్ వాళ్ళ ఫ్రెండ్స్ మనతో ఉన్నారు. ఇవాళ బిగ్ బాస్ 9 లో ఒక మంచి కంటెస్టెంట్ గా అండ్ మంచిగా ఆట ఆడుతున్నాడు. ఆయన చూస్తే కూడా స్మార్ట్ గా ఉంటాడు. శ్రీముఖితోని కూడా బా అని చెప్పించుకున్నాడు డిమాన్ పవన్. ఆ పవన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు మనతో ఉన్నారు. అండ్ గిరీష్ గారు అండ్ మన జగదీష్ గారు, ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళ రీల్స్ మాత్రం చూస్తే ఇన్స్టాలో చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అలాంటి కంటెంట్స్ చాలా మంచి క్రియేట్ చేస్తుంటారు. అండ్ దే ఆర్ ద ఆర్టిస్టులు. అండ్ డిమాన్ పవన్ బిగ్ బాస్ లో ఎలా ఆడుతున్నాడు, ఆయన వీళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఆయన ఇంకా సపోర్ట్ ఎలా చేయాలనుకుంటున్నారో తన మాటలు అడిగేది ప్రయత్నిద్దాం. హాయ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? బాగున్నాను. గిరీష్, జగదీష్. ఓకే, క్లారిటీ ఇచ్చేయాలి కదా మన ఆడియన్స్. ఈష్ ఉంటది కానీ గిరీష్, జగదీష్. ఓకే, ఇషిష్. ఓకే, ఇద్దరు ఆర్టిస్ట్లే. డిమాన్ పవన్ కూడా ఆర్టిస్టే. ఓకే, దానికన్నా ముందు మీరు ఇన్ఫ్లుయెన్సర్స్? ఇన్ఫ్లుయెన్సర్స్ ముందు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓ, యు ఆర్ డైరెక్టర్. సంక్రాంతికి వస్తున్న మూవీకి అసిస్టెంట్ ఎడిటర్ చేసా. ఓకే, దానికి ముందు ఆర్టిస్ట్, దానికి ముందు కొరియోగ్రాఫర్ కూడా. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి. అందుకోసం చూస్తుంటా డాన్స్ స్టెప్స్ వేస్తుంటారు కదా, అది కూడా ఉంది కళ. ఓకే, సూపర్ నైస్. దానికి నేనే కొరియోగ్రాఫ్ చేస్తాను. ఓకే, మీరు? నేను ఫస్ట్ యాజ్ ఏ ఐటీ ఎంప్లాయీ గా నేను స్టార్ట్ చేశాను. తర్వాత కమింగ్ టు ప్యాషన్, దీన్ని ప్యారలల్ గా మేనేజ్ చేస్తూ చేసా. అండ్ కంటెంట్ క్రియేట్ చేయడం అండ్ ఆల్సో అలానే యాక్టింగ్. షార్ట్ ఫిల్మ్స్ లో నాకు ఆపర్చునిటీ వచ్చింది. అలా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అలా చేస్తూ ఇప్పుడు ఎక్కువ డాన్స్, ముగ్గురు కలిసిన తర్వాత డాన్స్ కంటెంట్ ఎక్కువ స్టార్ట్ చేసాం మేము. ఓకే, యా. మిమ్మల్ని చెడిపేశాడంటారా? లేదు, నేనే వీళ్ళని ఎక్కువ చెడిపేశాను. అవునా? ఏ రకంగా అంటే అన్ని రకాలుగా ప్లస్ ఇనిషియేషన్ కి స్టార్టింగ్ పునాది నేను. ఓకే, ఎక్కడైనా మీరు ఉంటారన్నమాట. ఓకే, బలవంతం చేసేవాడు. అచ్చా, రీల్స్ చేయడానికి బలవంతం. అంటే ఇవాళ మీ పుషప్ అలా వీళ్ళకు పని వచ్చింది. రీల్స్ ఎందుకంత పిచ్చేం కాదు, జస్ట్ ఏంటంటే ఏదో పిచ్చి కంటెంట్ చేస్తూ వెళ్ళడం కన్నా ఎంత చేసినా రీచ్ రావట్లేదు, ఎందుకు చేసి ఏంటి యూజ్, ఎంత చేస్తున్నా గ్రోత్ లేదు. అలాంటప్పుడు లైక్ యూనిక్ గా సంథింగ్, ఒక ముగ్గురు అబ్బాయిలు కలిసి ఒక మంచి సాంగ్ ని సెలెక్ట్ చేసుకుని ఆ లిరిక్స్ సెపరేట్ చేసుకుని ఒక అమ్మాయి కోసం పాడుతున్నట్టు, లేదంటే ఫీల్ అవుతూ ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్ జనాలకి కనెక్ట్ అయ్యేలాగా చేస్తే ఎలా ఉంటది అన్న థాట్ తో ఒక సాంగ్ ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే ఈ ఇయర్ అలా తీసుకుని స్టార్ట్ చేద్దామని హంసర సాంగ్ మ్యారీ మీ అని, అంటే ఒక అమ్మాయిని మ్యారీ మీ అని అడుగుతున్నట్టు ముగ్గురు చేద్దామని చెప్పి ఒక థాట్ తో స్టార్ట్ చేసాం. అలా యూనిక్ గా వెళ్దామని చెప్పి మంచి మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకుని ఆ సాంగ్స్ ని అలా మేము హైలైట్ చేసాము. కొరియోగ్రఫీ కూడా గిరీష్ కొరియోగ్రఫీ చేస్తాడు. కొన్ని స్టెప్స్, కొన్ని ఎక్స్ప్రెషన్స్, అలా కొన్ని నేను, కొన్ని పవన్, అలా ముగ్గురు కలిపి వీడియోని అయితే ఫినిష్ చేస్తాం ఒక 3 to 4 hours స్పాన్ లో. 3 to 4 hours. సింపుల్ కాదు, మీరు చాలా బాగా తీసుకుంటారు. లొకేషన్స్ కూడా ఇటే కవర్ చేసేస్తారు కదా. అవును, హైటెక్ సిటీ ఆ ప్లేస్ ని మేము ఇంకా హైలైట్ చేసాము. చెప్పాలంటే తెలిసిన ప్లేసెస్ ఇది ఎక్కడ అన్నట్టుగా. చెన్నై వాళ్ళు, బెంగళూరు వాళ్ళు, ఇంత బాగుంటది హైదరాబాద్. మనం ఐటీ కూడా ఇక్కడే చేసుకుంటే బెటర్ కదా. అబ్బా, సూపర్. అంటే మేము చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడికి వచ్చి రీల్స్ చేసుకుంటున్నారు. క్రౌడ్ ఫుల్ గా ఉంది, మాకు ప్లేస్ లేదు. మేము చేసుకుంటే పక్కన వాళ్ళు చేసుకుంటున్నారు. ఎలా మేనేజ్ చేస్తారు? ఒక్కొక్కటి కంటిన్యూ అవుతుంటది, మనం ఏమో ఎక్స్పెక్టేషన్ తో ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ టైంలో వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి షార్ట్ పెడతారు. ఓకే,
మేము ఇటువైపు చేసుకుంటాం. అచ్చా బ్రో చేసుకోండి, మీరు చేసుకున్న తర్వాత మేము చేసుకుంటాం అని చెప్పుకున్నాను అంతే. ఏం డిమాండ్ తీసుకొచ్చారు లాస్ట్ కి మీరే వెయిట్ వెయిట్ చేస్తున్నాం. ఓకే. కానీ ఫినిషింగ్ అని రీల్స్ చాలా బాగుంటాయి. అంటే మీరు టేకింగ్ అని ఒకరేమో ఓన్లీ కెమెరా ఫిక్స్ చేసేసి స్టెప్స్ చేస్తుంటారు, బట్ మీరు వేరియేషన్స్ చూపెడుతుంటారు రీల్స్ లో, అది చాలా బాగా అంటే నచ్చింది. సినిమాటిక్ లో తీసుకుంటే బాగుంటది అని చెప్పి షార్ట్స్. దానికి కారణం మా ఫ్రెండ్ స్వామి స్వామి సో- తను బాధిస్తాడు. ఇంట్రెస్టింగ్ గా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఐ మీన్ ఫ్రెండ్షిప్ అంతే. మా ఫ్రెండ్షిప్ కోసం మీరు చెయ్యండి బాగా, నేను తీస్తా అని చెప్పి ఆఫీస్ ఉన్నా సరే ఆఫీస్ టైమింగ్స్ లో మేనేజ్ చేసుకుని వచ్చి తీస్తాడు. ఏం కాదు, ల్యాప్టాప్ ఇలా ఉంటది, ప్రాక్టీస్ చేస్తుంటాం. అయిపోయిందా పక్కన పెట్టి ఓకే. కానీ అలాంటి వాళ్ళు చాలా తక్కువ. మన దగ్గర టాలెంట్ ఉన్నా కూడా బయటికి తీయాలంటే కెమెరా కంపల్సరీ మంచిగా ఉండాలి, అవుట్పుట్ పేషెన్స్ ఉండాలి కదా. 100%. మేము ఒక్కొక్కటి 20 టేక్స్ కొన్ని అవుతుంది. Yeah. Sync రావాలి కదా, సింక్ రావాలి. ఎస్. ఓకే. ఓవరాల్ గా మీ బ్యాచ్ నుంచి వెళ్ళి ధీమాన్ పవన్ అనే అబ్బాయి మీ ఫ్రెండ్ బిగ్ బాస్ 9 కి వెళ్ళడం జరిగింది. ఆషామాషిగా వెళ్ళాలి పాపం. అగ్ని పరీక్షలో ఎన్నో స్టేజెస్ దాటుకుంటా, ఎన్నో రౌండ్స్ దాటుకుంటా, అగ్ని పరీక్షలు కూడా మంచి ఓటింగ్ తోని ఉండి బిగ్ బాస్ 9 కి వెళ్ళడం జరిగింది. అగ్ని పరీక్షలో వెళ్ళినప్పుడు ఏమనుకున్నారు అసలు? బిగ్ బాస్ కి ట్రై చేసేటప్పుడు చెప్పాడా బిగ్ బాస్ కి వెళ్ళాలి అని? జస్ట్ ఆ, లింక్ పంపించాడు, Okay. అప్లై చేయరా నువ్వు పక్కా వెళ్తావు, అప్లై చేయను. అలాగే జగదీష్ కూడా పంపించాడు. ఉమ్. చెయ్యండి, అప్లై మీరు చేయండి. వెళ్ళండి రా, మీరు వెళ్ళండి. అంటే కానీ వాడు లేదు, అప్లై చేసి first- వెళ్తున్నాను, ట్రై చేస్తున్నాను, ఏం ఏం చెప్పలేదు. చెప్పలేదు. ఫస్ట్ అప్లై చేయండి రా అనేసి అన్నాడు. అరే లేదురా నాకు ఇప్పుడు అవ్వదు, నువ్వు చెయ్యంటే ఆడేమన్నాడు, అరే లేదు నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి బయట, ఇంట్లో అన్ని Series ఉన్నాయి, ఉన్నాయి, నేను చెయ్యలేను, నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను, సరే. మీరు ట్రై చేయండి అనేసి నేను ముందు అన్నాడు. ఫిక్స్ అయ్యా, సీజన్ 10 కి వెళ్దాం ఓకే. అని మైండ్ లో ఉంది. ఉమ్. ఇంకా ఫేమ్ తెచ్చుకోలేదు, ఇంకా అవును. కొంచెం గ్రోత్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యా. ఓకే. మనోడు కాల్ చేసి, ఒక రోజు కాల్ చేసి, అరే పవన్ బిగ్ బాస్ కి వెళ్తున్నాడు రా అన్నపూర్ణ స్టూడియోలో, కొంచెం నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ అంటే. అవునా? నాకు తెలిసింది, ఆ, ఫోన్ చేసి చెప్పాను వెంటనే. ఓకే. నేను వద్దు, అరే, నాకు అరే, చెప్పాలి కదరా అన్న. మనకు చెప్పలేదురా అప్లై చేస్తున్నట్టు వీడు అనేసి. ఆగుతాడు నా అడగ. పవన్ తో నాకు కొంచెం ఇంకెక్కువ ర్యాప్ ఉంది. ఓకే. నేను వెళ్ళి అడిగా, ఉమ్. ప్రతిరోజు స్టూడియోకి వెళ్ళి నా రూమ్ గా వస్తాడు వాడు. అచ్చా అచ్చా. ఇక్కడ నుంచి వెళ్తాడు. ఓకే. ఒకవేళ అయిపోతే నేను ఇక్కడ ఫుడ్ కోసం ఇక్కడ వచ్చేస్తాను నా దగ్గర. ఉమ్. అడిగా, నువ్వేంట్రా బాబు, ఇయర్ తర్వాత మనం ఇంకా ఫేమస్ అయిపోతే తిరుగుతావంటే అలా స్మైల్ ఇస్తున్నాడు వాడు. అలా ఆహా. ఏమని తెలిసిందా ఏంటి అని. ఆ, అదే అదే అదే. అరే నేను బిగ్ బాస్కి వెళ్తే బాగుంటదిరా నన్ను. ఉమ్. ఇంకా స్మైల్ పెరిగింది అది. ఓ. ఓకే ఆహా. చెప్పేశాడు, ఓకే. ట్రై చేశాను రా, మరి చెప్పాలి కదరా అంటే, అవుతుందో తెలియదు కదా, ఇంకా కొంచెం ఉమ్. ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తారు కదా, 100 ఎన్నో ఉంటాయి అంట, అదే అదే. అందులో దానికోసం. select- ఆగే. మంచి డెసిషన్. మళ్ళీ చెప్పిన తర్వాత ఒకవేళ కాకుంటే ఆ అవును. ప్రెషర్ చాలా ఉంటది, ఏమైందిరా ఏమైందిరా అని. మళ్ళీ తిరిగి ట్రై చేస్తే ఫెయిల్ అయ్యాడు అనుకో, మీరు నాకు ఎక్కడ వేసుకుంటారు అని ఆ, చెప్పలేదు నాకు చెప్పాడు. ఆ పని నాకు అవుతుంది ఇప్పుడు. అవునా? చాలా బాధ ఉంటది. ఓకే. మనం వెళ్ళలేదంటే మన వరకే ఉంచుకోవచ్చు అది మైండ్స్ లో, బట్ అవును. అది ఏమైందిరా నువ్వు కనిపిస్తలేవు ఏమైంది అని అంటేటప్పుడు చాలా బాధ అనిపిస్తది. నైస్, పవన్ ది మంచి డెసిషన్. అండ్ మాకు మూవీస్ వస్తాయి అవును. ఛాన్సెస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంటది మనకి. చెప్తాం నాకు ఈ మూవీలో వచ్చిందిరా వెళ్ళిపోతాను, కానీ పిల్లవరు ఏం చేయరు కదా. అదే అదే. అలా. తర్వాత మళ్ళీ అడుగుతారు ఏమైందిరా మూవీలో ఒక మూవీలో చేసినా సరే చెప్పకూడదు, ఎడిటింగ్ లో ఎక్కడ ఎక్కడ పోతే పోతే. అవును, ఇది ఎక్స్పీరియన్స్. మనోడు అన్ని సినిమాలు పోయాడు మనోడు. ఏ సినిమా అండి? నేనే సినిమా చేశారా? చెప్పురా. ఫ్యామిలీ స్టార్. ఒక్కటే ఓ. ఫ్యామిలీ స్టార్. చేసినా? అందరికీ చెప్పలేదు, అది రిలీజ్ అయ్యే వరకు. విజయ్ సార్ స్టెప్ కూడా వేసాడు, అచ్చా బంగారు కూడా పెట్టుకో. సారీ అది కదా. కాదు, బంగారు కూడా పెట్టడంలో లేదు. అచ్చా అచ్చా. ఓకే ఓకే. ఇప్పుడు ఎలా అనిపించింది అని ధీమాన్ పవన్ అక్కడ వెళ్ళడం జరిగింది? చాలా ఓ, హ్యాపీ. చాలా. యాజ్ ఏ ఫ్రెండ్స్ మా నుంచి ఒకడు వెళ్తున్నాడు అంటే సంథింగ్ మాకు కొంచెం బయట పెరిగింది. ఓ, ఆబ్వియస్లీ. అంటే లైక్ మీ ఫ్రెండ్ వెళ్తున్నాడు కదా, మీరు ఎప్పుడు వెళ్తారన్న క్వశ్చన్ ఒకటి, మీ ఫ్రెండ్ గ్రేట్ మంచిగా చేసాడు వెళ్ళాడు ఇప్పుడు అని చెప్పి. ఓకే. అంటే నేను సెలెక్ట్ అయ్యేటప్పుడు కూడా నాగార్జున గారు స్టేజ్ మీద చెప్పేటప్పుడు కూడా టెన్షన్ గా కూర్చున్నాడు. నన్ను పిలుస్తారా లేదని ఫేస్ లో కనిపిస్తుంది. అవునవునవును. అక్కడ ఆర్టిస్ట్ గా అర్థమైపోతుంది అనేది, హావభావాలని తెలిసిపోతున్నాయి అక్కడ. టెన్షన్ రసం అంతా మొత్తంగా చూపెడుతున్నాడు. తర్వాత ఇట్లానే ధీమాన్ పవన్ అనగానే కథం లేచి స్టేజ్ మీద మాకు 2 days నాకు నిద్ర లేదు. మాకైతే ఎలా అంటే షూటింగ్ అవుతుంది, ఓకే. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కొన్ని ఎలా అంటే వెళ్ళలేదు అని. అవును వెళ్ళలేదు. అండ్ యూట్యూబ్ రివ్యూస్ లో కూడా ఒక్కరు కూడా అవును మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా. ఒక 40 members చెప్పారు, 15 Yes. members అవును. అస్సలు కూడా ఎంక్వైరీ చేయండి రా ఏమైందిరా
వాడు కాన్ఫిడెన్స్ గా ఏం చెప్పాడంటే నేను వెళ్తాను వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాడు. వెళ్తాడు కదా అని మేము అలాగే ఉన్నాం. ముందు రోజు కేక్ కటింగ్ చేయించుకున్నాం, సెలబ్రేట్ చేసుకున్నాం, అన్ని చేసాం. ఇంకా మేము ముగ్గురిని కలిపి కొంచెం ఎనర్జీ ఇచ్చాం. బూస్ట్ అప్ ఫ్రెండ్స్ కదా ఇవ్వాలి. వెళ్ళాడు అంటే మనోడు ఎలా అంటే యాక్ట్ చేయలేడు, జెన్యున్ గా ఉంటాడు పర్సన్ అన్నమాట. వాడికి కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తాడు, ప్రేమ వచ్చిన ప్రేమ చూపిస్తాడు, అలా అన్నమాట. ఏదైనా వచ్చినప్పుడు చూపిస్తాడు, లేకపోతే ఎలాగే కూర్చుంటాడు. అలా మాత్రం ఉంటుందిరా బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు, యాక్టివ్ గా ఉండని చెప్పాం. నటించిన తర్వాత మా వాడు కొంచెం రిజర్వ్డ్ గా ఉండేటట్టు ఉన్నాడు కదా. కొంచెం అంటే కొంచెం రిజర్వ్డ్ గానే ఉంటాడు. బాగా క్లోజ్ అయితే మాత్రం ఇంకా బీభత్సమే, తట్టుకోలేం, విపరీతం, చాలా కోపం వస్తుందా? అమ్మో ఎక్కువ. వాయిస్ కూడా చాలా పెద్దది. టైం వచ్చినప్పుడు చూపిస్తాడు. తీసుకోడా ఛాన్స్ ని, తీసుకుంటే బాగుంటది. అగ్ని పరీక్షలు కూడా మనం ఏదో ఫస్ట్ లో చూపెట్టినప్పుడు చాలా బాగా చేశాడు స్టంట్స్, అట్లా బాగా స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం అయితే ఇన్స్టాలో మొత్తం శ్రీముఖి గారు కూడా మెచ్చుకోవడం జరిగింది. భలే ఉన్నావు అని చెప్పడం జరిగింది, క్యూట్ గా చెంప కూడా ఇట్లా ఇచ్చారు. ఎవరికి అప్రిషియేషన్ కూడా రాలేదు. చేసుకోలేదు. అవునా? ఆ రోజు శ్రీముఖి గారు ఎలా చెప్పాడు? ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పాడా? 2 days మాకు అస్సలు అడ్రస్ లేవాడు. ఓకే. నేను థర్డ్ డే ఫోన్ చేసి నైట్ అసలు మార్నింగ్ వెళ్ళిపోతున్నాడు, నైట్ ఏమో 2-3కి వస్తున్నాడు. సో ఒక రోజు అయితే చెప్పాను, చెప్తే మాదాపూర్ వచ్చి డ్రాపింగ్ అనమాట. నేను అక్కడ నుంచి తీసుకెళ్లేవాడిని ఎక్కడికి, వాడి ఫ్లాట్ కి నైట్ టైం. అప్పుడు ఒక రోజు కూర్చొని పెట్టి మొత్తం ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలా ఉంది పరిస్థితి అంటే, ఛాన్స్ ఉందా అంటే మోస్ట్లీ ఉన్నాయిరా అని చెప్పాడు. కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు, ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గలే. అలాగే ఉన్నాడు చెప్పాడు. కానీ అగ్ని పరీక్షలో స్కోప్ రాలే ఆయనకి, ఎక్కడ కూడా అది కూడా చెప్పాడు. నాకు ఛాన్స్ రాలేదురా అన్నాడు, ఇక్కడ కూడా రాలేదురా. లాస్ట్ లో అయితే ఆడాను కొన్ని గేమ్స్, నాకు ఏదో లక్ ఫేవర్ చేయలేదు కొంచెం. అదే. ఓకే. ఏంటిది మైనస్ ఏంటిది? డీమాన్ పవన్ లో మైనస్ ఏంటిది, ప్లస్ ఏంటి? అయితే క్లోజ్ ఉన్న పర్సన్స్ తో కొంచెం యాక్టివ్ గా హైపర్ గా ఉంటాడు. అప్పుడు వరకు మాత్రం వెళ్ళకే రిజర్వ్ ఉంటాడు. ఓకే. ఇప్పుడు నచ్చితే ఎక్స్ట్రోవర్ట్ గా మారిపోతాడు, బాగా మీద పడిపోతాడు. ఇంకా లేదు అంటే అంతే, అలా ఉంటాడు. రీసెంట్ గా చూసుంటారు కదా, స్టార్ట్ చేశారు మన అన్న. చూస్తున్నాను. పులిహోర కలిపే బ్యాచా డీమాన్ పవన్ లేకుంటే నార్మల్? మాట్లాడతాడు, చెప్పాను కదా, నచ్చితే మీద పడిపోయినట్టే. ఇంకా అంటే అంత అలా మాట్లాడతాడు, బయటకు వచ్చాక చూస్తాడు, చూడరా హాయ్. ఇప్పుడు ఎలా ఆడుతున్నాడు మీ ఒపీనియన్ ప్రకారం? డీమాన్ పవన్ మీతో ఎలా ఉన్నాడో హౌస్ లో అలానే ఉన్నాడా, లేకుంటే ఇంకొంచెం తగ్గాడా, లేకుంటే పెరిగాడా? ఇంకొంచెం తగ్గాడు, ఇంకా బెటర్ ఇవ్వాలి, కానీ ఇస్తాడనే మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా. నామినేషన్ లో ఉన్నాడు. అవును, నామినేషన్ లో ఉన్నాడు. నామినేషన్ కరెక్టేనా అండి? భరణి గారు నామినేట్ చేయారు మనీష్ కి అండ్ డీమాన్ పవన్ కి. అయితే డీమాన్ పవన్ ని తీసుకోవడం జరిగింది. అంటే భరణి గారు ఒక మాట అన్నారు, అంటే నువ్వు కొంచెం నీ బాడీ లాంగ్వేజ్ మాకెందుకు కొంచెం నెగ్లిజెన్సీగా అలా అనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. అది కరెక్టేనా? అంటే చూడడానికి అలాగే అనిపిస్తుంది, అది కాదు. భరణి గారు పర్స్పెక్టివ్ వైస్ చూసుకుంటే ఆయనకి ఒకటి ఉంటది, కానీ ఈడి సైడ్ ఉండేది ఈడికి ఉంటది. ఈడు ఎలా అంటే కామ్ గోయింగ్, ఫస్ట్ అంటే సిచ్యువేషన్ వచ్చే వరకు మాట్లాడు, అప్పటి వరకు సైలెంట్ గా ఉంటాడు. అవును, ఆయన నామినేషన్ లో భలే మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు మాట్లాడాడు కానీ నామినేషన్ వచ్చినప్పుడే తీసుకుంటాడు, వచ్చినప్పుడే మాట్లాడతాడు. ఓకే. ఇప్పుడు ఎవరితో డైమండ్ పవన్ లవ్ ట్రాక్ నడిపించే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? ఆబ్వియస్లీ చూసిన అయితే రీతు చౌదరితో. కానీ రీతు చౌదరి పవన్ తోని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది కదా. పవన్ ఆర్మీ పవన్ తోని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. మేము ఫస్ట్ ఈయనతోనే అనుకున్నాం మేము కూడా, కానీ ఒక రోజు బాటిల్ పెట్టుకొని తిరగడం జరిగింది కదా, చూసి ఆ రోజు మా వాడు మార్చేస్తాడు 4th week. ఈజీగా మా వాడికి చల్లలే. ఫాలో లేడీ, మీకు మొత్తం లేడీ ఫాలోవర్స్ కదా ఎక్కువ. గిరీష్ కి చాలా మంది ఎక్కువ ఉంటారు లేడీ ఫాలోవర్స్. ఆయన ఇగ్నోర్ చేస్తుంటారా? చేయడు. చేయడు. ఓకే. అంటే అందరికి న్యాయం చేస్తాడు. ఎలాంటి న్యాయం అది చెప్పు. ఎలాంటి న్యాయం అంటే ఏదో అనుకోకండి, మంచి మంచి
దృష్టితో ఆలోచిస్తాడు. అందరూ నాకు ఇంతమంది అభిమానిస్తున్నారు, వాళ్ళందరితో నేను మంచిగా ఉండాలి, అందరికి రిప్లై ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాలి, అలా మంచితనం అయితే ఉంటది, కనిపిస్తుంది ఫేస్ లో. రిప్లై ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? పాపం వాళ్ళు హట్ అవుతారు కదా. స్టార్టింగ్ లో ఇస్తే ఏమైందంటే యాక్సెప్ట్ చేస్తే మన చాట్ లిస్ట్ లోకి వచ్చేస్తుంది. వస్తే ఏమవుతుందంటే వాళ్ళు కాల్ చేసేస్తుంటారు, మనం ఏదో వర్క్ లో ఉన్నా సరే. నేను మళ్ళీ రిస్ట్రిక్ట్ లో పెడుతున్నాను, ఓ సార్ అది చేయకూడదు. ఇంకా కొందరు పెడుతుంటారు, ప్లీజ్ ప్లీజ్ ఇవ్వచ్చు కదా మనకు అలాగ అనిపిస్తుంది. ఓకే, చాలా తక్కువ మంది ఉంటారు మన కూడా ఇలా అని ఇస్తాం. వాళ్ళేమో కొంచెం కొంతమంది మాత్రమే ఇలా డిస్టర్బ్ చేస్తారు. పీజీకి వచ్చేస్తున్నారు. ఓ లైన్ కట్టేస్తున్నారా? ఈ దారిలో వెళ్తే ఇతను ఇక్కడ ఉంటారు కదా అని. వాళ్ళు అట్లా కొంచెం ఆనందపడుతున్నారు. చూసాం జగదీష్ ని అని కాదు, గిరీష్ ని, సారీ పబ్స్ మొత్తం మనోడివే. ఏ పబ్ కి బాగా వెళ్తావు? అలా అని కాదు, అంటే ఐఎమ్ ఇంటూ సోషల్ మీడియా మార్కెటింగ్, సో ఐ డూ ప్రమోట్ ఫ్యూ క్లబ్స్. ఓకే, ఫ్రీ క్లబ్స్ కి వెళ్తే? ఫ్రీనే. ఓకే, సూపర్ గా ఎంజాయ్ చేస్తుండే. వీడి వల్ల మాకు నేను మా స్టార్టింగ్ లో అయితే తిప్పి చేస్తాడు. అప్పటి నుంచి భయవేసి ఇంతలా తిరగకూడదు, కొంచెం తగ్గించాలని చెప్పి తగ్గించాడు. మేమేలా అంటే లైక్ మేమేలా చేసేది ఏమంటే మెయిన్ మ్యూజిక్ కి వైబ్ అవుతాం. యాజ్ ఏ డాన్సర్స్ కూడా మేము డాన్స్ చేసి మంచిగా వైబ్ అవుతాం అంతే. ఎక్కువ వెళ్ళి డైలీ ఏదో తాగడానికి వెళ్ళే టైప్ బ్యాచ్ కాదు మేము. ఓకే, ఇప్పటి వరకు మీరు సింగిల్ ఏనా, ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారా? ప్రెసెంట్ అయితే ముగ్గురు సింగిల్ ఏనా? సింగిల్ కాబట్టి ఫ్రీ చేసుకుంటాం, లేకపోతే మాకు అంత ఛాన్స్ లేదు. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటిది? ఒపీనియన్ అంటే ఖచ్చితంగా లవ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అంటిల్ అన్లెస్ మనల్ని అర్థం చేసుకునే పర్సన్ వచ్చినంత వరకు అది బాగుంటది, బ్యూటిఫుల్ గానే ఉంటది. ఎప్పుడైతే అర్థం చేసేకూడదు ఆబ్వియస్లీ, అంటే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టే వాళ్ళతో మనం ఫ్రీగా ఉండి సవే అంటే అదే చెప్తున్నా కదరా, నాది కాదు చెప్తున్నా. లవ్ మీనింగ్ అంటే ఏంటి అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు చెప్పేది మీ లవ్ గురించి కాదా? వద్దు, నేను సింగిల్ అని చెప్పాడు కదా ఇప్పుడే, ముగ్గురు క్లియర్ గా సింగిల్ అని చెప్పాడు. లేకుంటే ప్రెసెంట్ లో ఉన్నాడేమో మాకు బయట పెడుతున్నావు నేను అనుకున్నా. లేదు, పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది. పాస్ట్ కోసం మాట్లాడద్దు. ఓకే ఓకే, సారీ. పాస్ట్ లో మీ గతంలో అయిపోయింది. ఆ ఎక్స్పీరియన్స్ బయటికి వస్తుంది. మా అన్నిదైతే రక్త చరిత్ర పార్ట్ 4. ఓకే, అసలు డీమన్ పవన్ మీరు అందరు ఎప్పుడు కలిసారు? అదొక హఠాత్ పరిణామం చెప్పొచ్చు. లేదు, అరే ఏమనుకుంటున్నా మన పరిచయంకి అంత సింపుల్ గా చెప్పేస్తావా? చెప్పు, మళ్ళీ మంచిగా చెప్పు, నువ్వైతే బాగా చెప్పేటట్టున్నావు. మా ముగ్గురు పరిచయం ఎలా అయిందంటే, ఫస్ట్ అప్పుడప్పుడు ఏదన్నా చిన్న చిన్న ఈవెంట్స్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అనేవి జరుగుతూ ఉంటాయి, బ్లాగర్స్ మీట్ అని చెప్పి అలా కలుసుకుని లైక్ హాయ్ బై ఓకే అంతవరకు చూసుకున్నాము. అలానే కలిసి తిన్న కూడా అప్పుడు 2-3 అమ్మాయిలతో వచ్చాడు ఈవెంట్ కి. ఎవరు? తిను. మాట్లాడబోయి క్లబ్ అండ్ కిచెన్ మియాపూర్ కి వచ్చాడు అమ్మాయిలు వేసుకుని. అప్పుడు ఓకే బ్రో ఫుల్ ఫేమస్ అయితే చుట్టూ ఉంటారేమో అనుకున్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా సెకండ్ మీట్ లో మళ్ళీ మేము ప్రమోషన్ కని ఒక రోజు నన్ను అడిగితే నేను వీడిది అండ్ మన పవన్ది ప్రొఫైల్ సజెస్ట్ చేశాను. అలా ఆ రోజు మేము ముగ్గురు కలిసి మన బివిఆర్ఐటి కాలేజ్ లో కేటీఎం ప్రమోషన్ కి వెళ్ళాం. అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మేము క్లోజ్ అయ్యి ఈవెంట్స్ కి ఎక్కువ కలిసి వెళ్ళడం, ఓకే వెళ్దాం మంచి అలా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఆ రోజు ఇంకా అలా సోఫార్ జనవరిలో మేము బాగా క్లోజ్ అయ్యాము. ఫిబ్రవరి నుంచి మేము స్టార్ట్ చేసాం, ఫిబ్రవరి 12th నుంచి స్టార్ట్ చేసాము. అంటే మీరు జగదీష్ ని చూడకుండా, గిరీష్ ని చూడకుండా అమ్మాయిలను చూసి మీరు ఫ్రెండ్షిప్ చేశారు కదా? లేదు, నాకు ఐ డూ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ గర్ల్స్. చూడండి, అంటే ఇప్పుడు మన సోషల్ మీడియా ఏముంది, అండ్ ఆల్సో యాక్టింగ్ అండ్ ఆల్సో ఐ డూ యాజ్ ఎ మోడల్ ఆల్సో. కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ కి కానీ కొన్ని బొటిక్స్ కి కానీ యాజ్ ఎ మెయిల్ మోడల్ నేను చేసా. అలా కాంటాక్ట్స్ అండ్ సర్కిల్ అయితే ఉంటది కదా ఖచ్చితంగా. కానీ నేనైతే ఆ మ్యాన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ అనేది గిరీష్, నాకు మై రోల్ మోడల్. అంత
ఏమన్నా కాదు, ఏమైనా పేమెంట్ ఇచ్చావా? ఏమైనా చెప్పమని, లేకుంటే ఇలా ఏమన్నా పార్టీకి తీసుకెళ్తాను లేట్గా వచ్చాడు కదా, ఎందుకండి? తర్వాత క్లాస్ పీకుతాను కదా. అచ్చా అచ్చా, దానికి కవర్ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అందుకే నిజమే, అది ఫ్రెండ్, అది అందుకే ఓవర్ ఫ్రెండ్ ఏదైనా సరే కదా. యాక్చువల్లీ దీనికి ముందు కూడా ప్లాన్ చేశాడు వీడు. ఆహా. అప్పుడు 5-4 మెంబర్స్ కలిసాం మన. అవును, అప్పుడు అది ఫెయిల్ అయ్యింది అచ్చా అచ్చా. కరెక్ట్ గా. ఎవరికి sync మీద అసలు రాలేదు. ఫస్ట్ అయితే ఈడు నేను ఒక ఫన్నీ రీల్ చేసాము. మ్మ్. ఆ తర్వాత ఒక 5 మెంబర్స్ కలిసి ఇంకొక రీల్ చేసాము, అంటే ఒక ట్రెండింగ్ ఆడియోకి. ఓకే. కానీ ఇలాగ చేయకుండా ముగ్గురు చేస్తే బాగుంటది అన్న కాన్సెప్ట్ తో చేసినప్పుడు హిట్ అయింది. దాన్నే కంటిన్యూ చేసి ఇప్పటి వరకు తీసుకొచ్చాం. ఏమని పిలుచుకుంటారు మీరు ముగ్గురు ఒకరికొకరు? Names. ట్రియో అంటే ముగ్గురు ఓ, మా బయట. ముగ్గురిది డాన్స్ చేసినంత వరకు అయితే మా ముగ్గురికి వచ్చింది పేరు. మేము పెట్టుకోకుండా బయట మా వాళ్ళు, బయట ఆ. ఐ మీన్ చూసి నచ్చిన ఫ్యాన్స్ ట్రియో అని పెట్టారు. ఓకే, మీరేమని పిలుచుకుంటుంటారు? డెమోని ఏమని పిలుస్తారు మీరు? నేను పవన్ పవన్ అని జగదీష్. జగదీష్ అని. రారా పోరా కొట్టుకుంటారా, నార్మల్ గా పిలుచుకుంటారా? అంతే. రారా పవన్ అయితే ఇంకెక్కువ ఆ, ఆయన ఎక్కువ ప్రేమ. ఆహా. జగదీష్ కైనా ఇంకా రకరకాలు పిలుచుకుంటాడు. ఓకే. ఇంకొకటి మీ గ్యాంగ్ లో అమ్మాయి ఉంటాయి, పేరేంటి తన? దాని ధన్వి. ధన్వి. తను కూడా చాలా మంచిగా. ఆ, తన ఎలా తను- పరిచయం మీకు? అంటే లైక్ ఇలానే ఇలానే కొలాబ్ reels అవుతాం చూసి అనుకున్నాం. కొలాబ్ అవుదాం అని చెప్పి మ్మ్. అలా జర్నీ స్టార్ట్ అయింది మాది తంది కూడా. ఓకే. కానీ అంటే కొన్ని దాంట్లో మిస్కమ్యూనికేషన్ అవుతుంది. ఐ మీన్ ఒకటి మెంటాలిటీ ఒకటి కరెక్ట్ ఉండదు కదా. మీ దాంట్లో అందరు సేమ్ ఉన్నారా? ఒక చేద్దామంటారు ఇప్పుడు మీరు? టైమింగ్ ఏమంటే ఏదో ఒక ప్రాబ్లం ఒకరి వల్ల వస్తే ఆ. ఇద్దరు కాంప్రమైజ్ అయిపోతుంటారు ఓకే. తెలియకుండానే. అచ్చా అచ్చా. తగ్గిపోతుంటాం. మ్మ్. ఈ మోస్ట్ అన్నిట్లో తగ్గిపోతాడు వీడు. అయ్యో, ఎందుకు? అంటే నాకు Adjust- పెద్దగా డిస్కస్ Argue చేయడం ఇష్టం ఉండదు, ఆర్గ్యూ చేయడం ఇష్టం ఉండదు. మ్మ్. లేట్ గా Compromise వచ్చినా అయిపోతే- లేట్ గా వస్తుంది తెలుసా పవన్ కోపం. ఆ. వచ్చిన తర్వాత అంటే లేట్ గా వచ్చి చెప్పడం అనమాట. పదరా టైం చేద్దాం. అబ్బా, అంతసేపు వెయిట్ చేసింది పోయింది. ఇప్పుడు వెంటనే, టైం ఆ. చెప్తాడు, ఇప్పుడు గుర్తు చేస్తాడు అన్నమాట. నేనేమంటున్నాను వచ్చేసాడు కదా చేసుకుందాం పదా అంటే ఓకే. నార్మల్ అయిపోతాం. అలా ఏదో ఆడే- ఒకటి. ఆడేమో ఇంకా ఫుల్ ఫైర్ అయిపోతా ఉంటాడు, నలిగిపోతా ఉంటాడు, ఇంకా ఇలా ఆ. అయిపోతా ఉంటాడు. లేట్ చేస్తాడు ఎంత లేట్ గా వస్తాను ఫోన్ ఏ, చేస్తూ జిమ్ ఏదో ఉంటాడు. కండ తగ్గిపోతుంది వీడి వల్ల ఏంటి ఆ, workout tension చేయాలి. కి. ఈడు మాత్రం వర్కౌట్ చేస్తున్నాడు, చూట్లు చేస్తున్నాడు అని మళ్ళీ నన్ను అంటాడు. ఓకే. లేట్ గా వస్తాడు. నెక్స్ట్ ఒక ప్రమోషన్ చేసినా చాలు ఆ రోజు ఆడు చంపుతాడు. ఇంకా ఓకే. నేను ఎక్స్ట్రా ప్రమోషన్ చేసిన, రే ప్రమోషన్ చేస్తున్నా, జిమ్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అంటాడు. కానీ జిమ్ బాడీ చాలా బాగుంది పవన్, చాలా మెయింటైన్ చేస్తుంటాడు. అది చూసాం మనం, అంతే చూడడం జరిగింది. అవును. ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాడు జిమ్ లో అసలు ఆయన వర్కౌట్? అలానే ఏం కాదు, కొంచెం అంటే ఒక నాకు తెలిసినంత వరకు అయితే 2 hours చేస్తాడు. 2 hours చేస్తాడు ఉమ్, కంటిన్యూగా. ఉమ్. ఓకే, ఇష్టమేమో కదా జిమ్? ఫిజిక్స్ స్టార్టింగ్ వరకు ఫిట్నెస్ యూట్యూబ్ మీద వీడియోస్ ఫిట్నెస్ వీడియోస్ ఇష్టం చేసేవాడు. అసలు. జస్ట్ ఫస్ట్ మొత్తం డాన్స్ ఉండేది కాదు, ఓన్లీ ఫిట్నెస్ వీడియోస్ ఫిట్నెస్ వీడియోస్ చేద్దాం అన్నదే ఆడి ఫస్ట్ మైండ్ సెట్ అసలు. అచ్చా. ఫిట్నెస్ మొత్తం. ఆ. తర్వాత fitness videos నాతో చేద్దాము. చేయడం వల్ల తగ్గించేసాడు వర్కౌట్స్ అనేది. ఓకే. నేను కొంచెం గ్రేస్ గా చేయడం వల్ల Hmm. వాడికి ఎలా ఉంటది అంటే గిరీష్ చేసేస్తున్నాడు, కొంచెం మేనేజ్ చేసి మ్యాచ్ చేద్దాం అన్నట్టు కొంచెం అదే. బాడీ చేస్తే అవును. వర్కౌట్స్ చేస్తే కరెక్ట్ తిరగదు బాడీ. అవునవును. సో Hmm. తగ్గించేసాడు అనమాట. మజిల్ ఫ్రీ ఉండదు. అదే. ఉండదని కొంచెం. ఓకే. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ 9 లో ఎలా ఉంది అసలు మీకు? ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్స్ ఎలా ఉన్నాయి, ఈ సీజన్ ఎలా ఉంది? అంటే కామనర్స్ కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అవును. ఆ. ఇప్పుడు మాకు ఎలా ఉందంటే మా వాడు లోపల ఉన్నాడు కదా, ఇంకా ఇంట్రెస్ట్ ఉంది. ఆహా. మాకు ఇంకొక రెస్పాన్సిబుల్ లాగా అయిపోయింది మాకు. చూడాలి కంపల్సరీ. ఇంకా వాడికి చెప్పాలి కదా. ఇప్పటి వరకు బిగ్ బాస్ అసలు చూసేవాడిని కాదు, ఇప్పుడు ఈడు ఉన్నాడు కాబట్టి అలా చూడాలి. చెప్పగా వాళ్ళు చూసారంటే మేనేజ్మెంట్ రానివ్వరు నీకు. నాకేం పర్లేదు, నువ్వు వెళ్ళి. అంటే ఇంతకు ముందు సీజన్స్ చూడలేదు మీరు, చూడలేదు. ఇప్పుడు ఓన్లీ పవన్ కోసం చూస్తున్నారు. ఒక ఎపిసోడ్ కూడా ఎప్పుడు ఫుల్ గా చూడలేదు నేను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కంపల్సరీ చూడాల్సి వస్తుంది. లైవ్ చూస్తున్నారా లేకుంటే ఎపిసోడ్ చూస్తున్నారా? లేదు, లైవ్ కాదు, ఎపిసోడ్. ఎపిసోడ్ లైవ్ చూస్తే మనకు బుర్ర ఎక్కిపోతుంది, అది ఏమైతుందో ఏమో అర్థమవుతుంది. నేను మనం ఫస్ట్ టైం చూసాను, ఏం జరుగుతుంది అంటే అవసరమా ఆయన అని జస్ట్ ఒక 10 minutes అంతే. అవును. చూసాను. ఓకే. లైవ్ అని చూసా, బిగ్ బాస్ ఓపెన్ చేశాను, ఆ. ఓట్ చేద్దామా ఏంటి అని చూసినప్పటికి ఇదేంటి ఆన్ అవుతుంది, నైట్ కదా రావాలి చూస్తుంది. అంటే జెన్యున్ గా చెప్పాలి కదా, నేను పవన్ నువ్వు genuine అన్నయ్య నేను చూసి చూస్తుంటే చాలా జెన్యున్ గా అనిపిస్తున్నాను. పవన్ నా పవన్ విషయంలో అన్నయ్య అది- ఆ, పవన్ పవన్ అన్నవి చూసి ఆ. ఓకే ఎలా ఆడుతున్నాడు ఏంటి, ఎంతవరకు ఏమన్నా ఇంప్రూవ్ అయిందా గేమ్ ఆడడంలో ఏమన్నా, అంతవరకే ఇంప్రూవ్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు 4 days కదా వెళ్ళేసి ఎట్లా ఉంది?
యాక్చువల్ ఫస్ట్ వీక్ లో అంత ఏం లేదనిపిస్తుంది. Hmm. అంటే ఆడు అసలు voice ఏది raise ఎవరిది లేదు. అదే అదే. ఆడు వాయిస్ రేస్ చేస్తే మేము హ్యాపీ ఫస్ట్. మ్మ్. అమ్మా మాట్లాడేడ్రా ఆ. బాబు మా వాడు ఈరోజు మేము అని. చూసా ట్రోల్ మేము ఆ, అది రోబో మూవీలో అవును. చిట్టి కోపం వచ్చింది చిట్టి కోపం వచ్చిందని చూసా. ఆ, కానీ ఇంకోటి రీతో చౌదరి ఆ, వాచ్ వాష్ చేస్తుంటే చేస్తుంటే అబ్జర్వ్ చేసుకుంటా ఆ, నిలబడ్డాడు అక్కడనే. ఇప్పుడు మావోడ్రాడు మావాడు అవునురా. అక్కడే ఫ్లట్టింగ్ స్టార్ట్ చేసినని అనుకున్నాం. అవును. అప్పుడే అనుకున్నాం స్లో ఇక. స్లోగా స్టార్ట్ చేస్తున్నాడు మనోడు ఆ. అని చెప్పి ఓకే. అక్కడ చూసినవి అన్ని మళ్ళీ మేము 3 వీక్స్ వదిలేస్తే షైన్ అయిపోతుంది. షైన్ అయిపోతాడా? పక్కా అయిపోతుంది. ఓకే. ఫ్లట్టింగ్ లోనా లేకుంటే బ్యాటింగ్ లో కాదు, ఫస్ట్ Game, వాడిని performance. Game లో. అక్కడున్న హౌస్ మేట్స్ ని బాగా అబ్జర్వ్ చేస్తాడు ఫస్ట్. అందరినీ గ్రాప్ చేసి చూసి ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అర్థమైపోద్ది వాడికి. వీడి స్ట్రాటజీస్ అన్ని చెప్పి పంపించాడు. కానీ ఇంకొకటి డీమన్ పవన్ రీత చౌదరితోని క్లోజ్ ఉంటుంటే ప్రియా గారికి కాలుతుంది, గమనించారా? యా చూసా. ఏదో ప్రియా గారు కొంచెం issue బ్రదర్ అండ్ చేస్తారు. సిస్టర్ కాదు అంటే ఆ topic ఇది ఏమో ఆ, యాక్చువల్లీ ప్రియా అగ్ని పరీక్షలో ఉన్నప్పటి నుంచి కూడా అందరినీ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ తోనే పిలుస్తుంది. ఆ, అయితే పవన్ అలా కాదు, మనకి అంటూ కొన్ని ఫ్రెండ్షిప్స్ కొన్ని ఏర్పడతాయి, ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు అలా ఉండకూడదు కదా అంటే ఆ. లేదు, నాకు బ్రదర్ అండ్ సిస్టర్ జోనే కావాలి, ఆ ఫ్రెండ్షిప్ కావాలి అనేసి ఆమె అంటుంది. ఆహా. అలా అయితే మేమేం చేయలేం, నీ ఇష్టం అనేసి అంటున్నాడు. ఓకే. అది అక్కడ అసలు యాక్చువల్ టాపిక్. అచ్చా. అంటే నాట్ ప్రియా ఏదో జలస్ ఫీల్ అవుతుంది అని మనం చెప్పలేం, ఆహా. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా అంతే. అచ్చా అచ్చా. ఎందుకు లేదు చెప్పడం, చెప్పారు నేను. ఎవరు చెప్పడం ఏంటి. ఓకే. ఆ విషయం అయితే అగ్ని పరీక్షలో పవన్ టోల్ మీ అక్కడ అరే చెప్పాడు కానీ అంటే అక్కడ ఫేజ్ కాలేదు, ఎందుకంటే అక్కడ ఎవరితోని మాట్లాడుకున్నారో అంత కాలేదు. ఇప్పుడు అక్కడ 24 hours ఉంటురు కాబట్టి రీతు చౌదరితోనే ఎక్కువ తిరుగుతుండు కాబట్టి ఈమెకి ఏమన్నా అనవసరంగా నేను ఫ్రెండ్షిప్ గా యాక్సెప్ట్ చేసిన అయిపోయేదని జలస్ ఏమైనా స్టార్ట్ అవుతుందా ప్రియాలో అని అనిపిస్తుంది. లేదు, లేదు. ముందు నుంచి లేదు, ఉమ్. అగ్ని పరీక్ష షూట్ కి వెళ్ళినప్పుడే చెప్పాడు ప్రియా ఈజ్ కాలింగ్ ఎవ్రీవన్ బ్రదర్ అని చెప్పి. ఓకే. ఉమ్. అందుకోసం కానీ సెట్ అయిపోయాడు. ఒకవేళ ఆ మాట అనుకుంటే రీతు కన్నా ప్రియా బాగుండేది మేబీ కదా, మేబీ జోడీ బాగుండేది. బాగుండేది. ఎందుకంటే రీతు చౌదరి కొంచెం పెద్దగా అనిపిస్తుంది. మా ఊరు చాలా పెద్దడు. ఇప్పుడు పుట్టాడు. ఎప్పుడు రా ఇండిపెండెన్స్ అప్పుడు పుట్టాడేమో. మా వాడైతే ఆ, పేదరాశి పెద్దని పుట్టినప్పుడు పుట్టాడు మా వాడు. ఆ, చెప్పురా. ఓకే. నీ చెప్పరా, నాదెందుకులే. డైరెక్టర్ కొరియోగ్రాఫర్ అవును, ఇన్నున్న సీనియర్ సిటిజన్ నువ్వు అలా అంటే మేము ఏమైపోలరా. ఆహా. ఓకే. ఇప్పుడు చూస్తున్నప్పుడు బిగ్ బాస్ లో చూసినప్పుడు ఇప్పుడు సంజన గారు వీళ్ళందరూ చేస్తున్నారు కదా, అది కంటెంట్ ఎలా అనిపిస్తుంది? ఇరిటేటింగ్ గా ఉందా లేకుంటే గొడవ స్టార్ట్ అయింది బిగ్ బాస్ లో అన్నట్టుందా? సంజన అదే సంజన గారి వాళ్ళు మొత్తం చూసాను, ఒక కొంచెం గొడవ అవుతుంది కదా ఉమ్. భరణి గారికి అండ్ మన మాస్క్ మ్యాన్ కి. అవును. ఆయన- మాస్ మ్యాన్ గురించి ఏమైనా చెప్పేటోడా డేమన్ పవన్? ఆహా ఏం చెప్పలేదు. అంటే కంటెస్టెంట్స్ 15 మందిలలో ఎవరో ఒకరి గురించి అడిగా చెప్తుంటారు కదా. ఎవరు నీకు ఎట్టి కాంపిటీషన్ అంటే ఫస్ట్ ప్రెసెంట్ అయితే ఎవరు అంత అనిపించట్లేదు అని చెప్పాడు. ఉమ్. ఇంతకుముందు ఒక ఏదో అవుతాయి కదా స్టార్టింగ్ లో గేమ్స్, అవునవును. అందులో ఎవరో మోడల్ ఒక అబ్బాయి ఉన్నాడంట. ఉండేవాడు. అబ్బో. సంథింగ్ ఏవో ఐఫోన్స్ పగలగొట్టాలి, షాకి ఉన్నాడు. ఐఫోన్స్ పగలగొట్టాడు. అవును. అక్కడ ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు, పగలగొట్టలేదు, అచ్చా, అచ్చా. బ్రేక్ చేయలేదు. అవును. ఆ ఓకే. అబ్బాయి ఉంటే కొంచెం కాంపిటీషన్, ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఓకే. అలా అనుకున్నారని. మాస్క్ మ్యాన్ కోసం ఏం చెప్పలేదు. మాస్ మ్యాన్ ఒక్కటే అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చుంటుంటాడు, ఏదో మాట వదిలేస్తుంటాడు. అండ్ ఇంకొకటి మొన్న మాత్రం వీళ్ళు సెలబ్రిటీస్ ఎలా ఉన్నారు, కామనర్స్ ఎలా ఉన్నారు? కామనర్సే వాళ్ళు మంచి మైండ్ తోనే ఆడుతున్నారు చాలా మంది అంటున్నారు, సెలబ్రిటీస్ కన్నా. నామినేషన్లు మాత్రం కామనర్స్ విన్ అయ్యారు, వాళ్ళు అనుకున్న సాధించారు, అందరు నామినేషన్లు పెట్టేసారు. అవును, తెలియదు. వీళ్ళకి ఆ ఛాన్స్ ఉండే, కామనర్స్ ఒక్కరికే సేవ్ చేసి మిగతా వాళ్ళని పెట్టొచ్చు, కానీ ఆ తెలివి వీళ్ళకి లేకుండా వీళ్ళు చేసుకున్న ప్లాన్ కరెక్ట్ సెట్ అయింది. అవును. డిస్కషన్ చేసి చేశారు. శ్రీజ గురించి ఏమనేటోడు వెయ్యగా జరుగుతుంది కదా. శ్రీజ కోసం పాజిటివ్ గా చెప్పాడు. శ్రీజ స్టార్టింగ్ పాజిటివ్ చెప్పాడు. శ్రీజ బాగా చాలా ఆడుతుందని active, చెప్పాడు. చాలా బాగా ఆడుతుంది, ఉమ్. మంచి గేమ్ ఉంది తను ప్లే చేయడం అని చెప్పాడు. ఉమ్. శ్రీజ బాగా ఆడుతుంది అని చెప్పాడు. డెమన్ పవన్ ఎక్కడండి ప్రాపర్ ఎక్కడ? తనకే తనుక. ఓకే. ఏం చదువుకున్నాడు? డిగ్రీ డిగ్రీ. డిగ్రీ డిగ్రీ చదివాడు. ఓకే. ఆ, సరే.
తీసుకెళ్ళాడు ఒకసారి. నేను ఎక్కడికి హైదరాబాద్ నుంచి ఇంటికి ఇంటికా? ఓకే. హైదరాబాద్ నుంచి ఇంటికి ట్రావెల్ చేస్తుంటే నేను కార్లో వెళ్తుంటే కాల్ చేశాను. తనకు క్రాస్ అవుతున్నా అంటే నువ్వు అర్జెంట్ గా రైట్ అని చెప్పంటే హైవే మీద నుంచి నేను తనకు వెళ్ళాను అనమాట. తనకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆడి కాలేజ్ ఆడు ఎక్కడ గవర్నమెంట్ గ్రౌండ్ 2022 2023 అలా కాలేజ్ చూపించాడు. గవర్నమెంట్ కాలేజ్ అది డిగ్రీది. అండ్ ఆల్సో వర్కౌట్ చేసే ప్లేస్ అంటే లైక్ ఫ్రీ జిమ్ ఉంటాయి కదా, ఓపెన్ జిమ్ ఉంటాయి కదా, అవన్నీ చూపించాడు. ఎక్కడెక్కడ చేస్తాను నేను ఇవి అని చెప్పి. అలా తనకు అలా హోమ్ టౌన్ అయితే వర్కౌట్ చేసేవాడు. అప్పటి నుంచి నాకు అప్పటి నుంచి కాక ముందే తెలుసు. 2021 నుంచి అప్పటి నుంచి కూడా తెలుసు. ఫ్రెండ్ కి ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ స్టోరీలో ఈడు స్టోరీ పెట్టమని అడిగాడంట. ఆ అమ్మాయి ఈడు స్టోరీ పెట్టింది. అలా అప్పటి నుంచి తెలుసు. అప్పటి నుంచి కూడా షేడ్లు పట్టుకుని పుల్అప్స్ తీయడం ఇవన్నీ చేసి వీడియోస్ పెట్టేవాడు. అప్పుడు నుంచి పెట్టేవాడు. మీరు కొన్ని వెబ్ సిరీస్ అవి కూడా చేస్తుంటారు కదా, ఎలా ఉండే స్టోరీ ఎవరు డిజైన్ చేస్తారు? కంటెంట్ రైటింగ్ ఇవన్నీ దీనిలో వేరే వాళ్ళు చేస్తుంటారు. మేము అనుకున్నాం, మేము ముగ్గురం కలిపి ఒక సిరీస్ చేద్దాం అనుకున్నాం. ఖచ్చితంగా చేస్తాం, చెయ్యాలి. అన్న సెలబ్రిటీ కదా, మాతో మాట్లాడతలేదు డౌట్. వచ్చిన తర్వాత చూడాలి మళ్ళీ మాట్లాడతాడా లేదా. అస్సలు ఏముండదు అబ్బాయికి, అస్సలు ఏముండదు. కొంచెం ప్రౌడ్ గా కనిపిస్తుంటాడు, అంటే ఈగో ఫేస్ లో అట్లా కనిపిస్తుంటది. ఈగోనా? అలాంటిది ఏముండదు. మేము ఉంటాం కదా, అందరు ఎవరు వచ్చారనుకో ఫాలోవర్స్, చాలా మంచి రిసీవ్ చేసుకుంటాము. వాడు కూడా రిసీవ్ చేసుకుంటాడు. ఏం బాగా ఇష్టం ఆయనకి ఫుడ్ లో? డెమన్ పవన్ ఫుడ్ అయితే చాలు, ఫుడ్ ఇష్టం ఆయనకి, చాలా బాగా తింటాడు. ఓకే, కానీ బిగ్ బాస్ లో లిమిట్ గా పెడతారు కదా. అవును, ఎలా మేనేజ్ చేస్తారని చెప్తారు. కానీ కుకింగ్ కూడా వచ్చా? కుకింగ్ వచ్చి వాడే చేస్తాడు. ఇప్పుడు రాబోయే ఉంటాడు కదా, వాడే కుకింగ్ చేస్తాడు. వీడియోస్ అవి చేస్తూ ఉంటాడు. వీడియోస్ కూడా చేశాడు కదా. ఏది బాగా వండుతాడు డిమన్ పవన్? రైస్, చికెన్ కర్రీ. క్లారిటీ ఇవ్వండి. రైస్ అంత బాగా వండుతాడా? కరెక్ట్ గా, అంటే మెత్తగా హార్డ్ గా ఉండదు. రైస్ వండుతాడు, చికెన్ కర్రీ కూడా చేస్తాడు. ఈయన పెద్ద వంట చెప్పాడు నాకైతే ఇప్పటిదాకా. డిమన్ పవన్ రైస్ వండుతాడు అనగానే షాక్. ఇది కూడా కుకింగే కదా. నిజంగా రైస్ కుక్కర్ లో కుక్ చేస్తాడా లేకుంటే రైస్ కుక్కర్ తీసి ఆన్ చేస్తాడు, టైం కి తీసేస్తాడు. ఓకే, ఇప్పుడు రాబోయే కాలంలో చూడొచ్చు అనమాట డిమన్ పవన్ వంట. చేస్తాడు ఇప్పుడు, లోపల చేయాలి. ఇప్పుడు ఎంత మంట ఉండాలి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. పెడితే అది మాడిపోతుంది కరెక్ట్ గా. అది కూడా ఇక టార్చర్ ఉంటది వాళ్ళ పక్కకున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే. వాడికి ఇవే నాలెడ్జ్ ఉంది అనుకోండి ఒక టాపిక్ మీద, మాకు కూడా తినేస్తాడు. ఏది ఎక్కువ మాట్లాడుతుంటాడు? దేని గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు? అంటే ప్రాజెక్ట్స్ కోసం అతను మాట్లాడతాడు. స్టార్టింగ్ లో రీల్స్ పెట్టేవాడు, రీల్ చేద్దాం తగ్గింది. లైఫ్ కి రిలేటెడ్ కూడా ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి అలాంటివి కూడా చెప్తుంటాడు. కొన్ని ఇన్సిడెంట్స్ మీద రియాక్ట్ అయ్యి వీడియోస్ చేసాడు. ఇలా జరుగుతుంది అమ్మాయిల విషయంలో, రేప్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ అవుతున్నాయి, మీరు స్ట్రాంగ్ గా ఉండాలి అది ఇది అని చెప్పి. అలా లైక్ సొసైటీ కోసం ఆలోచించి కూడా సోషల్ పరంగా అవేర్నెస్ ఇస్తాడు వీడియోస్ చేసి. ఎలా ఇస్తారు ఒకసారి చేయమా? నేరాలు కోరాలే ఇంకా ఒకసారి తీసుకో. వద్దు, మీరు చూస్తున్నారు ఈ రోజు జరిగిన సంఘటన ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. వాయిస్ మిస్ అవుతుంది. బేస్ తీయండి ఇట్లా. డిమన్ పవన్ ఇప్పుడు మీ దాంట్లో ఆవహించిండు, బిగ్ బాస్ లేడు, ఇప్పుడు మా స్టూడియోలో ఉన్నాడు. స్టార్ట్. మీరు చూస్తున్నారు, ఇప్పుడు నేను చెప్తా వినండి. ఈ రోజు జరిగిన ఇష్యూ ఏంటో నేను మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రోజు జరిగిన ఇష్యూ, మన అమ్మాయి ఆ విషయం ఎందుకు అయింది అంటే రేప్ ఇన్సిడెంట్. అలా అంటే గట్టిగా ఫీల్ అయిపోతూ అదే వాయిస్ మన ప్రమోషన్ లో ప్రమోషన్ లో అనుకోండి. డిమన్ పవన్ అక్కడ ఏ వాయిస్ మెయింటైన్ చేస్తాడు చూపెడుతున్నాడు. అక్కడ ఏ వాయిస్ మెయింటైన్ చేస్తాడు, ఇక్కడ అదే మాడ్యులేషన్ ఉండదు, ఇక్కడ అదే మళ్ళీ సేమ్ ఇలానే చెప్తాడు. హలో గైస్, మీరు చూస్తున్నారు డిమోన్ పవన్ ని.
అలానే మాట్లాడతాడు. కానీ ఇట్లా అంటుంటాడు. నిన్న మనం నామినేషన్ చూసేటప్పుడు కూడా ఇలా ఇలా అని వాదిస్తుంటే ఒప్పుకుంటలేడు. అసలు మీరు లాస్ట్ కి ముఖం మీద చెప్పేసి అసలు నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తలేను, నామినేషన్ యాక్సెప్ట్ చేస్తలేని చెప్పేసిండు భరణి గారిని. కానీ హైలైట్ ఏం తెలుసా, స్టేజ్ మీద వాళ్ళిద్దరు పుషప్ చేశారు, నామినేషన్ వాళ్ళిద్దరికి పడ్డది. మళ్ళీ ఇద్దరికి పడ్డది కాంబినేషన్. అసలు అర్థమైతలేదు వాళ్ళిద్దరిది ఏందో. ఫస్ట్ వీకే నామినేషన్ బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. అవును, నేను అనుకుంటున్నా వాళ్ళిద్దరికి కొంచెం టఫ్ కాంపిటీషన్ అవుద్ది అనుకుంటున్నా. కానీ మన మాస్ మ్యాన్ గారు మధ్యలో అవుతున్నారు. కానీ పుషప్ 60 చేశాడబ్బా స్టేజ్ మీద. నాకు బిగ్ బాస్ కి వెళ్లే ముందు కూడా చెప్పాడు, నేను పుషప్స్ ఇవన్నీ గట్టి చేసుకోవాలి, అదే నా స్ట్రెంత్, అవే చూపించుకోవాలి. స్టార్టింగ్ కూడా చెప్పాడు, బిగ్ బాస్ కి వెళ్లే ముందు అడుగుతారు కదా నేను చేయగలను, నాకు ఏవో చెప్పాడు, చేశాడు అవన్నీ. అవి ముందు చెప్పాడు. నేను అనుకున్నా ఇవి చూసి ఇంప్రెస్ అవుతారా, కంటెంట్ కావాలి కదా అనుకున్నా, కానీ వాళ్ళు అదే ఇంప్రెస్ అయ్యారు. అదే ప్లస్ అయింది ఇప్పుడు. పడ్డాయి, వావ్ 3 గ్రీన్స్ పడ్డాయి. అవును, భలే అనిపించింది. కానీ అది లేకుంటే డోమన్ పవన్ ఉండకపోయేటోడు, కొత్తగా లేదు కదా అక్కడ. అవును, వాడు ఏం చెప్పాడు అవి నేను వేరేలా తీసుకున్నా. అదే కానీ అక్కడ మాత్రం అవునా సూపర్ చెయ్యన్నాను. నేనైతే లోపల ఇన్సైడ్ అయితే వర్కౌట్ అవుతుందా అనుకున్నా. ఆడు అనుకుంది మనం అవ్వదురా, వర్కౌట్ అవుతురా అంటే బాగోదు. అవునవును, భరణి గారితో కూడా యాజ్ ఇట్ ఈస్ గా 60 పుషప్ అప్పటికే చేస్తూనే ఉన్నారు, ఆపేసిండు. నాగార్జున గారు కరెక్ట్ గా 60 అయ్యింది, మనడు కొంచెం డౌన్ ఇంట్లో అనుకుంటుండే ఇంకెంతసేపు నాయన అనే ఫేస్ లాగా అనిపిస్తుంది. పవన్ దగ్గర ఏంటంటే ఒకటి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏమనుకుంటాడు ఈజీగా అర్థమైపోతుంది. తిడుతుండా లేకుంటే ఇట్లా చూస్తున్నాడా, ఆపుతలేడా అని ఇట్లా అనుకుంటుండే. మేము అనుకున్నాం పవన్ అయిపోతే లోపే నాగార్జున గ్రహించారు. ఎందుకంటే ఆల్రెడీ వాడు టెన్షన్ మీద ఉన్నాడు, ఇంకా లోపలికి వెళ్ళలేదు కదా. వాడి నేమ్ అనౌన్స్ చేస్తాడో లేరా అని అది కూడా ఉంటది. మీకు అనౌన్స్ అయినప్పుడు ఎలా ఉండే అంటే 2 days మనకు ఇంకా బిగ్ బాస్ మాకు ఇంకా అదే లైవ్ కూడా అవుతుంది. వచ్చింది బాబు, మా ఫ్రెండ్ చెప్పాడు లోపలికి వెళ్ళిపోయాడు రా పక్కా అని చెప్పాడు. ముందు రోజు మీరు కూడా చెప్పారు. నేను షాక్ అయ్యాను నిజంగా. అడిగాను నేను హాయ్ అని అడిగిన మాట్లాడుకుంటున్నా చాట్ లో. అంటే ఎక్కడ చూసినా కూడా 5 members వస్తారు, 5 commoners చెప్తున్నారు, 6th గురించి ఎవరు చెప్పలేదు. నేను అడిగాను మా ఈ 5 పేర్లు అయితే వచ్చినాయి కానీ డీమాన్ పవన్ అయితే వస్తలేదని మనం ఇద్దరం డిప్రెషన్ మీ ఇన్ఫర్మేషన్ వల్ల నాకు వచ్చింది. నేను వీడికి చెప్పా, నాకు ఒకళ్ళు చెప్పారు యాంకర్. నేను కూడా బాధపడ్డాడు, ఎందుకంటే నాకు డీమాన్ పవన్ అంటే నేను చాలా సపోర్ట్ చేసేవాడిని. అంటే ఇన్స్టా నుంచి ఫాలోవర్ కదా, వెళ్తే బాగుండే కానీ పేరు వస్తలేదు. మేబీ ఏమైనా చూడొచ్చు అనుకున్న. తర్వాత నెక్స్ట్ డే 6th కామన్ గా డీమాన్ పవన్ వెళ్ళాడని అన్నాడు. కానీ క్వశ్చన్ మార్కే, ఇది నిజమా అబద్ధం వచ్చింది తర్వాత వచ్చింది. కానీ ఇక నేను ఎవరికి చెప్పలేదు వస్తాడా లేదని. తర్వాత చూస్తే మన టెలికాస్ట్ లో థర్డ్ పర్సనే మన డీమాన్ పవన్. వాళ్ళిద్దరు తర్వాత మళ్ళీ చూస్తే ఈ అబ్బాయి టెన్షన్ లో కూర్చున్నాడు. అరే వెళ్ళలేదా ఏంది అసలు నిజమా అని ఫేస్ లో కనిపిస్తుంది, పిలుస్తారా లేదా అని. వెళ్ళలేనట్టున్నాడు, అందుకోసం ఏం తెలిసిందా లేదా అని అనుకున్నాం. కానీ థర్డ్ పర్సనే పవన్ వెళ్ళండి, అప్పుడు హ్యాపీ అబ్బాయి అయిపోయిందని. కానీ మనీష్ గ్రహించిండు, అది చూసారా మీరు? అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్తుండు శ్రీజాకి, చూసారా మీరు? లేదు నెక్స్ట్ పవన్ అని చెప్పాడు, అది రీల్ వైరల్ అవుతుంది, నేను అది చూపెడతాను. లేదు నాకేమనిపించిందంటే మనీష్ గారు ఎక్స్పెక్ట్ చేయలేదేమో అతనికి. నేను అగ్ని పరీక్షలో రియాక్షన్ ఇచ్చాడు. లేదు నాకైతే అలా అనిపించింది. చూసావా అది పిలిచినప్పుడు నేను చూసాను, పవన్ ఇలా అనుకుని వాడు అన్నాడు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదేమో అనుకున్నాను. లేదా రీల్ ఇప్పటి మార్నింగ్ చూశాను, శ్రీజాకి ఇట్లా ఇస్తుండే నెక్స్ట్ ఈయననే అని చెప్తుంటాడు. ఇట్లా అనగానే పెట్టారు, మనీష్ నువ్వు ఎట్లా తెలుసుకుని కానీ పెట్టారు, అది క్యాప్షన్, రీల్ వైరల్ అవుతుంది. మనీష్ బుర్ర అసలు మనీష్ సెలెక్ట్ అవ్వడం కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఆయనను కూడా తీసుకున్నారు 6 కామనర్ గా. 500 తర్వాత 6 తీసుకున్నారు శ్రీముఖి గారు. వీళ్ళ గురించి ఏమనేవాడు శ్రీముఖి గారి గురించి, అభిజిత్, నవదీప్, బిందుమాధవ్ గురించి? మనకు అభిజిత్ అంటే ఇష్టం. సో ఐ థింక్ అభిజిత్ లాగానే ప్లే చేస్తుందేమో, అలా అయితే బాగుంటది. చాలా సపోర్ట్ చేసేవారంటే అందరూ చేశారు, శ్రీముఖి గారైనా మన బిందుమాధవ్ గారైనా నవదీప్ గారైనా. కానీ ఫోన్ వాడేవాడు ఎక్కువ, డీమాన్ పవన్ ఫోన్ ఎక్కువ వాడతాడా? అంతేం కాదు, అంటే ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. ప్రియా ఎక్కువ ఫోన్ వాడేదట కదా, చెప్పుకుంటారు కదా, ప్రియా ఫోన్ ఎక్కువ వాడేది, ఫోన్ లేకుంటే నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పుకున్నది. ఈయనకు అలాంటిది ఏం లేదు కదా, ఫోన్ అడిక్షన్ లేదు కదా. మా వాడు బిగ్ బాస్ కి వెళ్తే ఫోన్ లేకపోతే 24 గంటల ఫోనేనా? ఇలాగా అప్పుడు వాడు బిగ్ బాస్ కి వెళ్ళిన బెడ్ మీద కూడా చీర అడిగేసి
ట్రై అలా చేస్తారు ఏం మళ్ళీ లేదు. బిగ్ బాస్ కి నెక్స్ట్ సీజన్ లో ఇద్దరు. లేదు లేదు, గిరీష్ వెళ్తాడు. తమరు ఎందుకు వెళ్ళారు? చెప్పాను కదా. ఇంట్రెస్ట్ లేదు. అవునా? ఓకే. లేదు పిలిస్తే వెళ్తాడు మ్మ్. కానీ ఇప్పుడు ఇట్లే అంటారులే తర్వాత ఆ, డిమాండ్ పవన్ లాగా అలాగే apply చేసి చెప్పకుండా కూడా వెళ్ళిపోతాడు. చెప్పకుండా. అలా ఏం చేయను నేను. నేను ఆ. చాలా ట్రాన్స్పరెంట్, అన్ని చెప్పేస్తా. అవునా? ఏదన్నా ఆ. సరే అన్ని చెప్పేస్తాను. మ్మ్. తర్వాత అడిగితే చెప్పేస్తాడు. అచ్చా అచ్చా. అడిగితే చెప్పేస్తాడు. ఏదైనా సీక్రెట్ మీ దాంట్లో చెప్పినప్పుడు ఈయన రివీల్ చేసినవి ఉన్నాయా ఏమన్నా? ఏదైనా ఉన్నది అంటే సీక్రసీగా ఈడు ఆడే ఎక్కువ ఉంటారు. నేను అలా ఉండను, మ్మ్. అన్ని చెప్తా. అడిగితే చెప్పేస్తాడు. నేను షేర్ చేసుకోలేను నా personal. అచ్చా అచ్చా. ఓకే. పర్సనల్స్ ఎక్కువ. అంటే ఏ విషయాలైనా నేను నాలో నేను ఎక్కువ ఓకే. ఎలోన్ గా ఉంటా చిన్నప్పటి నుంచి. ఎలోన్ అంటే ఇష్టం. అంటే కలిసినప్పుడు హైపర్ అవుతా. ఎలా అంటే మ్మ్. నాకు ఎక్కువ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లాగా ఉంటుంది. ఎలాన్ గా ఓకే. ఒక్క రూమ్ లోనే కొంతమందితోనే ఉంటాడు. మ్మ్. ఎలా ఉన్నానో కొంతమందితో ఉంటాను. ఎవరా కొంతమంది? చెప్పలేదు నేను. అచ్చా అచ్చా. ఓకే. మీరు అందరితో జాబ్ ఉంటారా? ఆ, చాలా అబ్బాయిలతోనా అమ్మాయిలతోనా? ఇద్దరితో. Both. బోత్. ఫ్రెండ్స్ ఉంటారు ఆ. కాబట్టి ఐఎమ్ ఎక్స్ట్రోవర్ట్. వాడు బాగా మాట్లాడతాడు. I used to be very introvert in my childhood to till B.Tech second year. ఓకే. యా, ఎంత ఇంట్రోవర్ట్ అంటే మాట్లాడడానికి కూడా భయం. అంటే అబ్బాయిలతో మూవ్ అయ్యేవాడిని, Common. ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ ఉంటది కాబట్టి. ఏదైనా స్టేజ్ ఫియర్ కానీ అన్ని పోయినాయి ఎప్పుడంటే నా బీటెక్ సెకండ్ ఇయర్ లోనే. ఎందుకు అట్లా నేను పోయినాయి? స్టేజ్ ఫియర్ అన్ని డాన్స్ చేసింది అప్పుడే లవ్ లో పడ్డాడు. ఓకే. కాదు. నేను అప్పటి వరకు ఏం లవ్ లో పడలేదు. నేను బీటెక్ సెకండ్ ఇయర్ మా ఫ్రెషర్స్ కి మొత్తం ఈవెంట్ హ్యాండిల్ చేయడానికి హెడ్ గా నన్ను అనుకున్నారు. ఓకే. అంటే బికాస్ ఐఎమ్ ఇంటూ ఎన్ఎస్ఎస్ అండ్ ఆల్, సో నన్ను అనుకున్నారు. అప్పుడు పీపుల్ కమింగ్ ఫ్రమ్ అదర్ బ్రాంచెస్, సివిల్ కానీ, సిఎస్సి గర్ల్స్ కానీ, ఈసీ గర్ల్స్, ట్రిపుల్ గర్ల్స్ అందరూ వచ్చి మాట్లాడేవారు, జగదీష్ ఏంటి ఇది ఎలా చేద్దాం ఇది ఎలా చేద్దాం అని. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ విత్ గర్ల్స్, అంటే రిగార్డింగ్ ఈ కమిటీ మీరు అలా చెప్పి. ఓకే. అక్కడి నుంచి నేను డాన్స్ చేసింది కూడా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ నా బీటెక్ సెకండ్ ఇయర్ లోనే. ఓహో. అప్పటి వరకు ఆఖరికి ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదరింగ్ లో డాన్స్ చేయమన్నా సరే నేను చేసాను కదా. అంటే లైక్ అంత షై ఉండేవా, అంత ఇంట్రోవర్ట్ ఉండేవాడిని. ఓకే. ఓకే. ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారు. అవన్నీ కాదు, అంత పాయింట్ కి రా. అంత ఇంట్రోవర్ట్ ఉండేవాడు ఎక్స్ట్రోవర్ట్ ఎలా చేంజ్ చేయడని చెప్పి. అచ్చా అచ్చా. సూపర్. ఇప్పుడు ఫ్రీ బిందాస్, మామూలు ఎవరితో బిందాస్ చిల్ కాదు. అవ్వాలి, ఇప్పుడు ఎవరితోనే డాన్స్. పొలం చీపట్ లాగిన ఫోర్స్ చేపిస్తాడు డాన్స్. ఎక్కడికి వెళ్ళైనా సరే చాలా ఫ్రీగా మాట్లాడేస్తా. పులిహోర కలుపుతా. ఈజీగా పులిహార ఏం ఇంప్రెస్ కలుపును, ఏది ఎవరినైనా ఏది easy గా impress మాట్లాడాలో అదే చేయగలడు. మాట్లాడతా. ఆహా. పులిహార ఎందుకు, మంచిగా ఇంప్రెస్ చేయగలడు Impress మాటలతోనే చేస్తుంది. ఈజీగా. అరే కొంచెం ఐఎమ్ వెరీ ఎక్స్ప్రెసివ్. మేము కూడా అదే అంటున్నాం కదా. అంటే ఇంప్రెస్ చేయడం వేరు, ఎక్స్ప్రెస్ చేయడం వేరు. ఓకే. ఓకే. ఇంప్రెస్ వాడికి చేసే ఏం వాళ్ళు- కావాలో అడిగేస్తాడు. అచ్చా. అది నువ్వు, నేను కాదు. అది ఒరేయ్, నువ్వు. ఏమన్నాను రా, ఆ, ఏం కావాలనుకున్నాడు అది ఈజీగా అడగగలడు. ఓకే. అది ఏ స్టైల్ అడిగితే బాగుంటుంది ఆ స్టైల్. ఓకే. టాలెంట్ మెచ్చుకో, అది కూడా అదే టాలెంట్. చెప్తున్నాను కదా, అది కూడా ఒక మంచిగా ఏదైనా టాలెంట్. అడగగలుగుతాను. ఏదైనా అడగగలుగుతా. పవన్ గడే దొరికిపోతాడు ఆహా. ఆ వాయిస్ తోటి. ఓకే. పవన్ గుర్తుపడతాడా? ఆ? పవన్ ఏదని చెప్పినప్పుడు మనుషులను అబ్జర్వ్ చేస్తాడా? ఉమ్. వీళ్ళు ఏమంటున్నారు ఇది ఏది అని అబ్జర్వింగ్ ఉందా? అన్ని వింటాడు కానీ ఆడు నచ్చిందే చేస్తాడు. ఓకే. పవన్ ఎప్పుడైనా అంటే బ్యాడ్, అంటే ఫ్రెండ్స్ అంటే గుడ్ అండ్ బ్యాడే మనం చెప్పుకుంటుంటాం కదా. డిప్రెషన్ అంటే ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్స్ అలాంటి ఎప్పుడైనా చెప్పుకొని బాధపడ్డ రోజులు ఏమైనా ఉన్నాయి? వాళ్ళ ఫాదర్ విషయంలో కొన్ని బాధపడ్డాడు. రీసెంట్ సర్జరీ అయింది వాళ్ళ ఫాదర్ కి. ఓకే. కొంచెం ఇప్పుడు ఓకే, ఇప్పుడు అంతా సెట్. ఆ, దానికి ముందు వాళ్ళ ఫ్రెండ్స్, ఆడు నమ్మిన ఫ్రెండ్స్ అందరూ పాపం అన్ని బ్యాక్ బిచ్ చేసి చాలా హర్ట్ అయ్యేలా చేశారంట. అదొకటి షేర్ చేసుకున్నాడు నాతో. ఓకే. అంతే, ఇంకా అంతకు మించి అయితే ఏం లేవు. సరదా సరదా ఫ్రెండ్షిప్ లో కూడా ఆయనకు అనుభవం అయిందనమాట. ఉమ్, చాలా వరకు ఖచ్చితంగా. ప్రతి అదైతే పర్సన్ కి నాతో అనుభవం చెప్పాడు. అవుతుందండి. క్లోజ్ ఫ్రెండ్సే మనకు అవును. వెన్నెపోటు పడేదాకా తెలియదు. అందుకే face భయం చేశాను. వీడితో నాకు. మంచి గట్టిగా పడవు అబ్బా. పడిచేటప్పుడు నన్ను విలువ, నేను మంచిగా తప్పలాగా చెప్తా. వెనకాల నుంచి ఎక్కడ పొడుస్తాడని. ఇదే డౌట్ ఇది రాసినట్టున్నాడు అగ్ని పరీక్షలో అనే బుక్లెట్ లో. నవదీప్ గారు అడుగుతారు, నవదీప్ అభిజిత్ గారు ఏమో అడుగుతారు, మోసం పవన్ కి చేసిన ఫ్రెండ్ అంటే అవాయిడ్ చేసేయాలని చెప్తాడు. అవాయిడ్ చేశారని చెప్తాడు. ఎక్స్పీరియన్స్ లేకుంటే చెప్పడం మాట. అవును. ఉమ్, ఎందుకంటే ఆల్రెడీ ఆడ అవును ఎక్స్పీరియన్స్. కదా, రీసెంట్ గా వాడికి ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను ఎప్పుడు చెప్పలేదు. హైదరాబాద్ లో నాతో తిరిగి ఉంటారు కదా చాలా అవునవును. ఫ్రెండ్స్. ఎవర్రా అంటే ఇది ప్రాజెక్ట్ కోసమో లేదా ఒక సమ్మన్ గర్ల్ అని చెప్తాడు. కానీ ఇలాగ ఫ్రెండ్స్ తో మాట్లాడుతాను ఇప్పుడు కదా, ఆయనకి ఫ్రెండ్ తో బాగా మాట్లాడుతున్నట్టు ఎవరు లేరు. బాగా అంటే చాలా
ఫీల్ అయినట్టున్నాడు, అంటే వాళ్ళంతా ఫీల్ నేను చేసిన. ఒక రోజు ఏదో మా ఊరు నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, విలేజ్ వాళ్ళ వాళ్ళ home town friends నుంచి వచ్చారు. ఫ్రెండ్స్ వచ్చారు, అప్పుడు తిరిగాడు కలిసి అమ్మడు. ఒక రోజు నార్మల్ గా అంతే గానీ మనకి రీల్ చేయాలి ఈ రోజు అంటే పక్క రీల్ చేయాలి అంటే ఫ్రెండ్స్ వచ్చారా వాళ్ళతో మూవీ లేదా తిప్పడం ఇది చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఓకే. అండ్ మీరు రీల్స్ చేస్తుంటారు కదా హైటెక్ సిటీలో, అంటే అమ్మాయిలు కూడా వస్తుంటారు కదా, ఆ ప్లేస్ తెలిసిన వాళ్ళు వచ్చేస్తారు. మాకు అమ్మాయిలు వస్తారు కదా, వీటితో అదే గొప్ప ఇబ్బంది అవుతుంది. రీల్ చేయడం అమ్మాయిలను చూసుకుంటూ కూర్చుంటాడు. వాళ్ళు అలా వెళ్తున్నారంటే రే ఇక్కడ ఉండరా చెయ్యరా అంట. మళ్ళీ వాళ్ళ కాక ఫ్యాన్స్ గిరీష్ ఫ్యాన్స్ వస్తారు ఫొటోస్ తీసుకోవడానికి. అదొక టైం వేస్ట్ అయిపోయేది మాకు. షూట్ మధ్యలో ఈ గ్యాప్లు ఎక్కువ వచ్చేవి, ఇంకా చిరాకు వచ్చేది. ఆడ అక్కడ పక్కన ఫోటో సెషన్ చేసుకుంటా ఉంటాడు, మేమేమో అలా చూస్తా ఉండాలి ఎప్పుడు వస్తాడా ఈడ్ అనేసి. మీకెవరు రాలేదు? లేదండి, నేను అసలు అంతా కాదండి. ఏ ఇబ్బందులు కూడా పడుతున్నారా షూటింగ్ లో? అయ్యో లేదు, ఎక్కువ ఇబ్బంది పెట్టారు. వచ్చి కాసేపు చూసి అడగని చూస్తారు, కొందరు అడగలేరు, కొంత దూరం నుంచి స్నాప్స్ తీసుకుని వెళ్ళిపోతారు. అడగలేని వాళ్ళకి ఈడే అడిగి ఇస్తాడు. నేనెందుకు అడుగుతాను రా, రండి ఇది ఏంటి ఏం కావాలి మీకు, అలా చూస్తున్నారు మేము తెలుసా మీకు, ఫోటో ఏమన్నా తీసుకోండి సార్ రండి అని మాట లేకుండా తీసుకొని చూస్తున్నారు అంటే జస్ట్ ఐ కాంటాక్ట్ ఇచ్చి పిలుస్తాడు ఇలా. లేదు లేదు, వాళ్ళు చెప్పుకోలేరు అనమాట, ఏం చెప్పాలి ఎలా మాట్లాడాలి. చూస్తాను అప్పుడు వాళ్ళు కొంచెం ఇలా 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 అంటారు, చూసి ఇలా పిలుస్తాడు, నేను స్మైల్ ఇస్తాను ఇలా జస్ట్ అలాగే అనేసి పిలుస్తాడు. అదే ఇక్కడికి రండి, నేనున్నాను, ఫ్రీగా ఉండండి, మీకు ఏం కావాల్సిందో చెప్పండి, ఫోటోలు గట్రా కావాలని తీసుకోండి తప్పే ఉంది, ఇంకేమైనా అడగండి, నో ప్రాబ్లం, ఫ్రీడమ్ ఇస్తాడండి. అడగండి, ఫ్రీడమ్ ఇస్తాడు, ఫ్రీడమ్ అయితే అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇస్తాడు. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు గిరీష్ ని ఏమైనా అడగాలంటే ఓపెన్ గా భయపడకండి, వెళ్ళేసి అడగండి, ఇచ్చేస్తాడు. నెక్స్ట్ టైం గుర్తు పెట్టుకోండి, బయట ఎక్కడన్నా కనిపిస్తే మీకు ఏ కావాలంటే అది అడిగేయండి, ఇచ్చేస్తాడు అక్కడే. ఇవ్వకుండా కూడా ఈయన ఇప్పిస్తాడు దగ్గరుండి. జగదీష్ ఫ్రెండ్ కోసం ఏదన్నా చేస్తాడు. ఫ్రెండ్షిప్ మీద మీ అభిప్రాయం ఏంటిది? ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్ప బాండ్. గూగుల్లో టైప్ చేసి చెప్పేసి ఇంకా ఎందుకు అక్కర్లేదు, ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ చెప్పు, ఇప్పుడు మంచిగా చెప్పు. ఫ్రెండ్షిప్ అనేది ఒక చాలా మంచి బాండ్. నా బెస్ట్ ఫ్రెండ్ హోమ్ టౌన్ లో ఉంటాడు, ఈశ్వర్ తేజ. వాడు నేను ఎల్కేజీ నుంచి ఫ్రెండ్స్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్స్. నాకు వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడు. ఇప్పుడు హైదరాబాద్ లో క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వీడు, పవన్ అండ్ ఇంకా మా తమ్ముడు ఉంటాడు నా డూప్ లాగా, విక్రమ్. మీరిద్దరు బ్రదర్స్ అని అడుగుతారు. స్టార్టింగ్ వీళ్ళిద్దరు క్లోజ్ అనుకున్నా, తర్వాత వెన్నుపోటు పోటీ చెడు మరి మాతో తిరుగుతున్నాడు కదా, వాడితో రీల్స్ చేయట్లేదు కదా. అది ఎందుకు చేస్తాలే అనేసి ఆడు ఫీల్ అవుతా ఉంటాడు, కానీ అది నార్మల్. యాక్చువల్ పిలిచాడు ఒకసారి రీల్ చేద్దామని, కానీ మనోడు సహకరించలేదా, కష్టపడుతున్నాడు కొంచెం డాన్స్ చేయడానికి, నా వల్ల అవ్వట్లేదు నువ్వు చేసే ఒక్కడే అని చెప్పి. నాకైతే ఇంటర్ వరకు అయితే ఫ్రెండ్స్ అని తిరిగి స్కూల్కి వెళ్ళి రావడం, అంతే, కాలేజ్కి రావడం. నాకు డిగ్రీలో ఫ్రెండ్స్ అన్న వారు అర్థమైంది, అక్కడని తెలుసుకున్నా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో వాళ్ళు ఎక్కువ ప్రేమ చూపించడం, డాన్స్ రావడం వల్ల వాళ్ళతో పాటు వాళ్ళకి యూజ్ చేసుకునేవాడిని. అక్కడే కాలేజ్ మొత్తం షూటింగ్స్ అవి వాళ్ళతో. అప్పుడే జియో సిమ్ వచ్చింది, యూట్యూబ్ ఓపెన్ అయ్యింది. ఇందాకే చెప్పాడా నేను ఒక్కడనే అలౌన్ గా ఉంటాను ఎవరితో కావాలని, కానీ ఇప్పుడు చూడండి మళ్ళీ వాళ్ళతోనే. నువ్వు ప్రకాష్ రాజ్ లాగా డబుల్ చెప్తున్నా కదా, మిమిక్రీ కూడా వచ్చా మరి. అయ్యో ఒక్క మిమిక్రీ కావాలి అప్పటి నుంచి చెప్పవేంది, అన్ని చెప్తున్నావు. నాకు కదా అక్కడున్న పరిస్థితులు బట్టి వస్తుంది. అమ్మాయిలాగా చీరా అమ్మాయిలా అరుస్తావు కదరా, అమ్మాయిలాగా నేను ఎందుకు అరుస్తాను రా, మిమిక్రీ రా. ద నేషన్ వాంట్స్ టు నో, నీ టాలెంట్ బయట పెట్టు. నా డిగ్రీలో ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళు కొంచెం సపోర్ట్ గా అన్ని. తర్వాత తిరిగేవాడిని, మా హోమ్ టౌన్ లో తిరగాలి అంటే లోకేష్ ఒక అబ్బాయి ఉంటాడు, ఈవినింగ్ అలా అలాగే అలానే అనుకోండి, కాలేజ్ సరదాగా టైంకి ఎగ్జాక్ట్లీ మా వాడు అందుకే వస్తాడు, కాలేజ్ టైం తీసుకెళ్తాడు. అలా తిరిగే వాళ్ళం, తిరిగి వచ్చేసే వాళ్ళం. హైదరాబాద్ వచ్చిన తర్వాత జస్ట్ ప్లాన్ చేసేవారు, చాలా ఇంట్రోవర్ట్ వెళ్ళం దగ్గరికి. ఓకే, మీ దాంట్లో షేరింగ్ ఎక్కువ ఎవరు చేసుకుంటారు? అంటే ఏదైనా జరిగినా కూడా ఆరాటం నా ఫ్రెండ్స్ కి చెప్పాలన్నది ఎవరికి ఉండేది? ముగ్గురు ఇట్లా అడిగితే చెప్తారు, లేకుంటే ఎవరు వాళ్ళు? నేను చెప్తా ఎక్కువ. బుర్ర ఎవరు తింటాడు? నసా ఎవరు మీ ఫ్రెండ్స్ లో? పవన్ గడు బుర్ర తింటాడు.
ఏమని తింటాడు, ఏమని చెప్తుంటాడు, చెప్పిందో చెప్పాడు. అంటే ఏదో ఒక ఇష్యూ మీద ఇంకా చెప్పాను కదా, ఒక టాపిక్ ఆడికి తెలిసిందైతే ఇంకా అయిపోయామే మేము. దానికోసం ఇంకా క్లాస్ పీకినట్టు లెక్చర్ ఇస్తున్నట్టు మాట్లాడుతూనే ఉంటాడు. అది మాత్రం 100% షూర్. ఓకే. బట్టలు ఉతుకోవడం ఇవన్నీ వచ్చా? తన వరకు తనే చేసుకుంటాడా? వాషింగ్ మెషిన్ ఉంది. వాషింగ్ మెషిన్. మేము అదే చేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉతుకోవాలి కదా బిగ్ బాస్ లో, అందుకోసం అని చేసుకుంటాడు. బిగ్ బాస్ కోసం ఏమైనా చేసుకుంటాడు. లేదు, కష్టపడతాడు. బిగ్ బాస్ తర్వాత డీమాన్ పవన్ ని ఏ రేంజ్ లో చూడాలనుకుంటున్నాను నేను యాజ్ ఫ్రెండ్ గా? టాప్ 5 లో ఉండాలి అనుకుంటున్నాను. టాప్ 5 కి మాత్రం తగ్గకూడదు. బయటకు వచ్చాక రేంజ్ పెరిగిపోతుంది. నువ్వేం కరెక్టే. చెప్పండి చెప్పు. ఏం అడిగారు మీరు? లేదు నువ్వు చెప్పు. లేదు, చెప్పండి. ఎలా చూద్దాం అనుకున్నారు? అంతే కదా, ఎలా చూద్దాం అనుకుంటున్నారు? అవును, బయటకు వచ్చిన తర్వాత టాప్ 5 లో వచ్చిన తర్వాత బయట ఒకసారి నువ్వు చెప్పు. లేదురా, ఏం లేదు, చెప్పు. నువ్వు చెప్పు. నేనైతే 100% సక్సెస్ కోరుకుంటా. అంటే ఆడు హీరో నాకైతే లైక్ నేనైతే ఒక జాబ్ చేసి అలా నా ప్యాషన్ సైడ్ వచ్చాను ఇప్పుడు. కానీ పవన్ అలా కాదు. అంటే ఫస్ట్ నుంచి జాబ్ కూడా టచ్ చేయకుండా ఓన్లీ యాక్టింగ్, నేను హీరో అవ్వాలి అని అనుకుని వచ్చాడు. ఖచ్చితంగా అయిన తర్వాత ఆడికంటూ ఒక మంచి మూవీ ఆపర్చునిటీతో సక్సెస్ఫుల్ గా ఒక మంచి మూవీ తీస్తాడని ఒక డెబ్యూ వచ్చిందంటే చాలు, మంచి మూవీ. టాప్ 5 లో చూడాలనుకుంటున్నారు? టాప్ 5 లో కప్పుడితే హ్యాపీయే, కానీ టాప్ 5 ఉండేసి అప్పుడే కదా మేము వెళ్ళొచ్చు లోపలికి, ఫ్రెండ్స్ లిస్ట్ లో. సో ఉండేసి బయటకు వస్తే ఈజీగా వస్తాయి. నేను అదే అనుకుంటున్నా. నువ్వు మొన్న బిగ్ బాస్ ఒక టీవీలో చూసా ఇంట్లో. మరి మొన్న ఫ్రేమ్ లో ఆడిని ఎలా చూడాలనుకుంటున్నావు అంటే షర్ట్ లేకుండా చూడాలి. అంటే మా వాడికి జిమ్ బాడీ ఇష్టం, ఇన్స్పిరేషన్ గా తీసుకుని జిమ్ కి వెళ్తున్నాడు. లేదు యూ కెన్ చెక్ గిరీష్ స్నాప్ డే 3 ఆఫ్ జిమ్. యాక్చువల్లీ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి అన్నమాట, కొంచెం బల్గా అయితే బాగుంటది. ఓకే, డీమన్ పవన్ షర్ట్ లెస్ ఉంటే చూస్తారన్నమాట. నువ్వు అవి అంటే జిమ్ ఇన్స్పిరేషన్ కావాలి. లేదు, నేను వెళ్తుంది అంటే నాకు ప్రాజెక్ట్స్ కొన్ని వచ్చున్నాయి. వచ్చాయి ప్రాజెక్ట్స్ వచ్చున్నాయి, కొంచెం నైస్ అయితే బెటర్. అంటే మీరు మంచి చదువుకున్నారు, జాబ్ లో వదిలేసుకుని దీని మీదనే ఉన్నారు కదా, ఎలా ఉంది? అంటే మీరు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నా కూడా పేరెంట్స్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ జాబ్ ఇంపార్టెంట్. 1 year బ్యాక్ అయితే నాకు చాలా స్ట్రగుల్స్ మొత్తం హైదరాబాద్ లో చాలా దారుణం ఉంది. మూవీస్ లో నాకు మోడలింగ్ వెళ్ళేవాళ్ళు, కంపెనీ ఆర్టిస్ట్ లాగా మూవీస్. అంటే మెయిన్ ఆర్టిస్ట్ పక్కన ఉంటాం, వస్తే డైలాగ్స్ వస్తాయి, లేకపోతే కనిపించాం, అలా ఉండేవి. షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని, చాలా తక్కువ పేమెంట్. గర్ల్స్ కి అయితే ఒక 6-7 ఇస్తారు, బాయ్స్ కి అయితే 2000 తో అంతే. ఎలా ఇచ్చిన హాస్టల్ కి నా మెయింటెనెన్స్ కి, ఇంట్లో వరకు ప్రాబ్లం చెప్పాను, వచ్చేసే మేము చూసుకుంటాం అంటారు. అంతే అందుకే వాళ్ళకి ఏం చెప్పలేదు, ఇంత కష్టం ఏం చెప్పలేదు. అలా ఫేస్ చేసా. మూవీ చేశాను, మూవీ చేసిన కూడా నేమ్ వచ్చింది మా విలేజ్ లో. హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. ఒక పెద్ద మూవీ చేసాం, అది కూడా బ్లాక్ బస్టర్ అవడం, పెద్ద హిట్ అయింది. సంక్రాంతికి వస్తున్న మూవీ అండ్ బాగుంది. అలాగే కంటిన్యూ చేద్దాం అనుకున్నా. నెక్స్ట్ మూవీ కూడా చిరంజీవి గారి మూవీ కూడా చేద్దాం అనుకున్నా. ఆ టైంలో మూవీ రిలీజ్ అయింది, నెక్స్ట్ మంత్ వీళ్ళు పరిచయం అయ్యారు. లేదు, బాగుంది. అలా ఫేమ్ రావడం, బ్రాండ్స్ రావడం, మనీ కనిపించడం, ఇదంతా బాగుంది. నేను స్టార్టింగ్ లో చాలా ఆఫీసులు తిరిగా, ఇలా చిన్న యూట్యూబ్ లో చేద్దామని, ఇన్ఫినిటమ్ గానీ, తామరా గానీ, చాయ్ బిస్కెట్ గానీ. ఇప్పుడు వాళ్ళే పిలుస్తున్నారు, వాళ్ళే పిలిచి ఆపర్చునిటీస్ ఇవ్వడం బాగుంది. మీది ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? బాగుంది. ఏంటి బాగుంది? ఎక్కువ బాగుంది. సో ఫార్ ఇట్స్ గుడ్. మనోడు పియర్ దగ్గర 4 to 5 lakhs సంపాదించుకుంటే పవన్ మేము ఇంకా స్కూటీస్ మీద తిరుక్కుంటున్నాం. మనోడు కార్ కొనుక్కున్నాడు. నేను నార్మల్ గా జాబ్ చేస్తున్న దాని అప్పుడు కొన్ని సేవ్ చేసుకుని ఎవరంటే అది కూడా లోన్ తీసుకుని కష్టపడుతూనే ఉన్నాం. పవన్ లోన్ తీసుకుని కట్టడానికి క్యాపబుల్ ఉందని అనుకున్నా, లోన్ గా కూడా చేయలేకపోతున్నారు. లేదు, గిరీష్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఒక 50 acres కొంటున్నారు వాళ్ళ ఊర్లో. 50 acres ఇది మాత్రం చెప్పండి, ఇప్పుడు వరకు చెప్పండి కూడా 50 cents ఎవరు నమ్ముతారు? 50 cents. ఓకే, అది నెక్స్ట్ 50 acres అవుతుంది.
ఇండస్ట్రీని వెళ్ళడానికి వచ్చావు నువ్వు, చెప్పురా. ఓకే, ఇప్పుడు డైమండ్ పవన్ బయటికి వచ్చిన తర్వాత ఎలా ఆయనని బాజా భజంత్రులు తీసుకెళ్లాలనుకుంటారు బయటికి? ఖచ్చితంగా ఒకవేళ అన్నపూర్ణ కప్పు స్టూడియో దగ్గర, కొట్టి 7 acres దగ్గర కప్పు కొట్టి బయటకు వస్తే 1000 members తో ర్యాలీ. సరే, Plan 1000 చేసి members ఆడు బయటకు వచ్చా అనుకో 1000 మంది ఎక్కడ అంటాడు. అవును, కప్పు కొట్టొస్తే తీసుకెళ్తాం ఓకే, ఎటైనా కూడా ఇక తీసుకెళ్లి మీరు బాజా భజంతులు బయటకు వస్తారనమాట. కంపల్సరీ. ఎలా ఓటింగ్ చేపిస్తున్నారు ఫ్రెండ్స్ కదా, మీ కర్తవ్యం ఎలా చేస్తున్నారు? ఇప్పుడు నామినేషన్ ఉన్నాడు కదా డిమాండ్ పవన్. ఈ రోజు వీడియో చేసి మొత్తం నా పెట్టాలి. హోమ్ టౌన్ ఫ్రెండ్స్ నుంచి, స్కూల్, కాలేజ్, బీటెక్ ఫ్రెండ్స్ నుంచి అందరికి ఓటు ఆడికి. చాలా మంది మాకు ఓటింగ్స్ అయితే పడుతూ ఉంటాయి అనిపిస్తుంది. ఎందుకంటే వాడికి చాలా మంది ఫాలోయింగ్ ఉన్నారు, ఫాలోవర్స్, మా ఫాలోవర్స్, మ్యూచువల్స్. సో కానీ మనోడు కొంచెం గేమ్ గట్టిగా ఆడాడు అనుకో, టాస్క్లు పెడతలేరు ఇంకా బిగ్ బాస్. టాస్క్ పెట్టలే కదా సెకండ్ లోపలికి వెళ్ళి చెప్పేసి రాడికి. అదే అనుకుంటున్నాను, పంపిస్తారా? పంపిస్తారు, వచ్చిండు అది వండేసి క్యారేజ్ కట్టి తీసుకెళ్ళి లంచ్ ట్రిప్ రా తీసుకెళ్తాం. అవును, ఇప్పుడు ఫ్రెండ్స్ మీట్ ఉంటుంది కదా, ఎవరిని తీసుకెళ్తాడు? ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉందా? నాకు చెప్పాడు. మీ దొంగలు వెళ్తారా ఇద్దరు, లేకుంటే వేరే వాళ్ళ ఫ్రెండ్స్? లోపలికి నాకేమన్నాడంటే నీ పేరైతే చెప్తానన్నాడు, మరి ఏం చెప్తాడు నాకు ఆడికి. చెప్తా అన్నాడు, మరి ఇద్దరు పేర్లు చెప్తాడు అనేది ఒక పేరా అక్కడ. ఇంకా హోమ్ టౌన్ లో ఉన్నారు, ఇంకెవరైనా క్లోజ్ గా ఉన్నారా లేకపోతే చూడాలి. బ్రదర్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ వేరే, ఫ్రెండ్స్ వేరే కదా. ఐ థింక్ ఫ్యామిలీస్ అయితే లోపలికి పంపిస్తారు, ఇదంతే ఓన్లీ స్టేజ్ వరకు మాట్లాడడానికి చూడాలి. మళ్ళీ మీరు ఇద్దరు ఉంటారా, వేరే వాళ్ళు ఉంటారా అనేది క్వశ్చన్. ఇద్దరం ఉంటాం అనుకుంటున్నాం, చూద్దాం. మనోడు బిజీ కదా, సో రాలేంట్రా అంటాడేమో ఆ టైంకి. ఆ టైంలో పిలిస్తే వెళ్ళిపోతాడేమో, వర్క్ ముందు. అవునా, వర్క్ హాలిక్, నాట్ ఆల్కహాలిక్, వర్క్ హాలిక్. ఓవరాల్ గా మీ ఫ్రెండ్ నుంచి వెళ్ళి డైమండ్ పవన్ బిగ్ బాస్ అంటే, బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆశయం. ఆర్టిస్ట్ కానివ్వండి, సామాన్యుడి నుంచి వెళ్ళి బిగ్ బాస్ కి వెళ్ళాలని. అందులో మీ ఒక 1 మెంబర్ బయటికి వెళ్ళడం, లోపలికి వెళ్ళడం జరిగింది, సారీ బిగ్ బాస్ లోకి. ఓకే, ఎలా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? అండ్ డైమండ్ పవన్ వాళ్ళ ఫ్యాన్స్ ని కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ ని కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా పవన్ అయితే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. అండ్ ఆల్సో కామనర్ గా కానీ యాజ్ ఏ మన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ చెప్తున్నాను, ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెండ్స్ అందరూ ఖచ్చితంగా మీ సపోర్ట్ వాడికి కావాలి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా అందరికీ చెప్పండి, డూ సపోర్ట్ డిమాండ్ పవన్. అండ్ మీ అందరి ఓటు వాడికి వేయండి ఖచ్చితంగా. డెఫినెట్లీ కప్పు కట్టే తిరిగి వస్తాడు, బెటర్గా పర్ఫామ్ చేస్తాడు, ఖచ్చితంగా మన ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు నిలబెడతాడు. అంటే ఎవరు నెగిటివ్ గా అనుకున్నాడు అనుకో, గేమ్ ఆడట్లేదు, సైలెంట్గా ఉన్నాడని, చూస్తూ ఉండండి, మీ అందరికి నచ్చేస్తాడు డైమండ్ పవన్. పక్కా ఓట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ డైమండ్ పవన్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మళ్ళీ కలుద్దాం, ముగ్గురుతో మళ్ళీ ఒకసారి చేద్దాం. షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ. అప్పుడు మాకు ఛాన్స్ ఉండదు మాట్లాడడానికి. చెప్తుంటాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.